ఈరోజు ఈ ఎపిసోడ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే ఆన్లైన్ మోసాలు సైబర్ క్రైమ్ అనేది చాలా ఎక్కువగా మనందరం ఫేస్ చేస్తున్నాం. అందులో చాలా అద్భుతంగా ఇంత సీనియర్ జర్నలిస్ట్ అయినా నేను కూడా ఒక విక్టిమ్ అని చెప్పుకోవాలి. సో ఈరోజు మాధవరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అలాగే సైబర్ క్రైమ్కి సంబంధించిన మోస్ట్ ఆఫ్ ది కేసెస్ గురించి డిస్కస్ చేయడం ఒక ఎత్తు అయితే అసలు సైబర్ క్రైమ్ మోసాలు ఎన్ని రకాలుగా జరుగుతున్నాయి, ఇన్ కేస్ జరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మాధవరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం మేడం. చాలా సంతోషం అండి. బేసిక్గా మీరు బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయ్ అయినా కూడా ఈ సైబర్ క్రైమ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది చాలా అవేర్నెస్ కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు. అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీరు కూడా వాళ్ళతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి క్యాలెండర్ ఎప్పుడు ఆయన పట్టుకుని తిరుగుతూ ఉంటారు అనమాట, అవగాహన కల్పించడం కోసం. అండ్ మోర్ ఓవర్ డిపార్ట్మెంట్ వారందరూ కూడా వీరితో కలిసి అందరూ ఒక మంచి స్నేహితుల్లా కలిసి వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అంటే మీరు అనుకోవచ్చు డిపార్ట్మెంట్ కాదు కదండి, ఆయన మాకు ఎలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు అని. సో అలా అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఏం లేదు, నేను ఒక భారతీయుని, తోటి భారతీయుల కోసం పనిచేస్తున్నా. అద్భుతం. ఈ మధ్యకాలంలో నాకు లాస్ట్ టైము ఒక ఐపీఎస్ ఆఫీసర్ అన్నారు, అంజలి కమింగ్ డేస్లో సైబర్ క్రైమ్ భయంకరంగా పెరుగుతుంది. ఇదన్నీ 5 ఏళ్ళు అయిందండి. మీరు నమ్మరు, ఇప్పుడు ఆయన చెప్పిన దానికి ఇప్పటికీ కేసెస్ 3 రెట్లు పెరిగాయి. 3 రెట్లు కాదు, 100 రెట్లు పెరిగింటాయి, మనకు తెలియదు. కరెక్ట్. ఇన్ జనరల్గా ఈ మధ్యకాలంలో సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయంటే కొన్ని ఎగ్జాంపుల్స్తో పాటు అసలు ఏం జరిగింది అనేది కథనంగా మీరు చెప్తే ప్రేక్షకులకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. యాక్చువల్గా దానికంటే ముందు నా బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలి కదా. సో నాది అనంతపురం జిల్లా, ఎల్లనూరు మండలం, వాసాపురము, చిన్న పల్లెటూరు. యాక్చువల్గా 10 సంవత్సరాలు వచ్చేంత వరకు నేను బస్సును చూడలేదు. సో అలాంటి గ్రామ స్థాయి నుంచి వచ్చాను. ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చదివినాను. అండ్ గత 10 సంవత్సరాలుగా నేను ఈ సైబర్ నేరాల గురించి దరిదాపు 200 చోట్ల మాట్లాడింటాను. అండ్ ఆన్లైన్, ఆఫ్లైను, సేమ్ ఇట్లా టీవీ ఆర్ యూట్యూబ్ ఇంటర్వ్యూస్ ఏదైనా కానీ. ఐఐటి చెన్నైలో మాట్లాడినాను, డిఆర్డిఎల్లో మాట్లాడినాను. అండ్ దెన్ తెలంగాణ పోలీసులకి 3-4 టైమ్స్ మాట్లాడినాను. వాట్ నాట్ మెనీ ప్లేసెస్ అన్నట్టు. హెట్రోడ్రగ్స్ కావచ్చు, ఎన్మాక్స్ కావచ్చు, క్వింటిలీ సాఫ్ట్వేర్. సో ఇక్కడ నేను బాగా గమనించింది ఏంటంటే, మీరు స్టార్టింగ్లోనే చెప్పినారు సీనియర్ జర్నలిస్ట్ అయినా మేము మోసపోయినాను. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే, ఈత రాకోకుంటే నీళ్ళల్లో ఎవరైనా మునిగిపోతారు. సీనియర్ జర్నలిస్ట్ అయినా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా. నేను వీడియో పెట్టాను, సైబర్ క్రైమ్ వాళ్ళకు కూడా పంపించాను. నాకేం జరిగిందో సింపుల్ లైన్లో చెప్తాను సార్. నా పాత ఫర్నిచర్ ఉంది, OLXలో పెట్టాను. పెడితే వాడు చూసిన వెంటనే, మేడం మాకు నచ్చింది, ఇంత అమౌంట్కి ఓకే అనుకుందాం, ₹1 పంపిస్తాను, ఈ అకౌంట్ మీద కదా అన్నాడు. నాకేమొచ్చిందంటే రిసీవ్డ్ ₹1 అని వచ్చింది. దాని మీద క్లిక్ చేస్తే రిసీవ్డ్ ₹1 అని వచ్చింది. నో ఓటీపీస్, నథింగ్, ఏం లేవండి. సరే 30,000 పంపిస్తున్నాను అన్నాడు. మీరు నంబరు ఆ ₹1 కట్ చేసి 29,999 రిసీవ్డ్ అని వచ్చింది. అనగానే కొట్టారు, నా అకౌంట్లోంచి వెళ్ళిపోయాయి. వాడు ఏంటయ్య బాబు నా అకౌంట్లోంచి పోయాయి అన్న వెంటనే నాకు అర్థమైపోయింది, ఓకే ఇది అబ్సల్యూట్లీ మోసం అన్న విషయం నాకు అర్థమైంది. వాడిని నేను మా కాల్లోనే ఉండి డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నాకు తెలీదు యాక్చువల్లీ, అంతకుముందు సైబర్ క్రైమ్ నేను చేశాను కానీ అది కాల్ చేస్తున్నాను, అదేమో ఇంత పెద్ద డీటెయిల్స్ అడుగుతుంది. అది నా ఉద్దేశం ఏంటంటే, ఒక మోసం జరిగిన వెంటనే ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకుంటూ కూర్చుంటే ఏటీఎంలో పడ్డ డబ్బులు కాస్త వెళ్ళిపోతాయి కదా. ఇది ఎందుకు సార్ మనం అప్డేట్ అవ్వలేకపోతున్నాను సార్ ఈ విషయం? యాక్చువల్గా ఏదైతే మీరు స్కాన్ చేసినారు కదా, మీరు రిసీవ్డ్ అనేది బేసికల్గా మనకు డబ్బులు తీసుకోవడానికి ట్యాబ్ తిప్పితే వచ్చినట్లు వచ్చేస్తాయి అన్నట్టు. ఓటీపీ కూడా రాలేదు సార్. మీకు ఏం చేసినాడంటే, అతను మీ నుంచి రిసీవ్ చేసుకోవడానికి డబ్బులు పంపించారు అంతే. మీకు రిసీవ్డ్ అని ఊరికే సబ్జెక్టులు రాసింటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాపింగ్ పోయినారు అనుకో, షాపింగ్ అని మీరు రాసుకుంటారు కదా, అట్లా రిసీవ్డ్ అని రాసింటారు అన్నట్టు. సో దానివల్ల ఏమైందంటే, మీకు రిసీవ్డ్ అనే ఒక థింకింగ్లో మీరు క్లిక్ చేస్తారు. సేమ్ క్రైమ్ మీరు ఇద్దరికి జరిగింది, నేను చెప్తాను. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే మీరు నెంబర్ ఏమైందో, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తే నవ్వింటారు. నవ్వి, మేడం మీరు చాలా అదృష్టవంతులు, 30,000 పోయాయండి, ఆయనకి 10 లక్షలు పోయేది, ఇప్పుడు మేము కేసు ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నామండి అన్నాడు. నా దృష్టికి వచ్చిన హైయెస్ట్ కేసు 25 కోట్లు. ఆయన చెప్పాడండి బాబోయ్, ఆయన చెప్తే కేసులు, మేడం మీకు ఈ కేసులన్నీ సైబర్ క్రైమ్ అని ఇంత పెద్ద ఫైల్ తీసుకొచ్చారండి ఆయన. నాకు షాక్, మెంటల్ వచ్చింది నాకు నిజంగా. ఏం జరుగుతుంది అసలు సొసైటీలో ఏమీ అర్థం కాలేదు. రోజుకు 5 కోట్లు పోతుంది తెలంగాణలో, దేశవ్యాప్తంగా 70,000 కోట్లు సంవత్సరానికి పోతుంది. ఇవి అఫిషియల్ ఫిగర్స్, అనఫిషియల్ వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. సో దురదృష్టం అదృష్టం కానీ అందరూ చదువుకున్న వాళ్ళే మోసపోయేది దీంట్లో, నాట్ ఎనీబడి ఎల్స్.
సో మీరు చెప్పిన ఓఎల్ఎక్స్ క్రైమ్ ఉంది కదా, వాడు మిలిటరీ అని వచ్చి ఉంటాడు మీకు అసలు టిక్కు టిక్కు అనే ఫోన్లు పడితే మనకి ప్రాబ్లమే ఉండేది కదా కాదండి. ఇంత పెద్ద ఫోన్లు అనవసరంగా తీసుకుని ఈ స్కానర్లు, ఫోన్ పేలు, గూగుల్ పేలు ఇవి ఉండడం ప్లస్ మైనస్ అర్థం లేదు కావట్లేదు మేడం. ప్లస్సే. ఇప్పుడు మరి మీరు కత్తి వాడుతుంటారు రోజు, అవును, కానీ జోబులు పెట్టుకొని తిరగం కదా. అదే కదా. సో అట్లనే మొబైల్ లెక్క వాడాలి. అదే మనం మొబైల్ లెక్క కాకుండా వేరే విధంగా వాడితే ఈ రకంగా ఎక్కడో చోట కూర్చుకుంటుంది మేడం. కరెక్ట్ కరెక్ట్. యాక్చువల్గా నేను దానికంటే జస్ట్ ఆ లైన్కి పోయే ముందు సార్ సేమ్ క్రైమ్లో కేజ్రీవాల్ కూతురు 34,000 నష్టపోయింది, మీకంటే 4,000 ఎక్కువ నష్టపోయింది. సేమ్ సోఫా సెట్ పెట్టింది ఆమె. అండ్ నిమ్స్లో ఒక డాక్టర్ చైర్ పెట్టినాడు, అతనిది రివాల్వింగ్ చైర్ ఏదో ఉండి తెలియదు, 2,30,000 నష్టపోయినాడు. కానీ ఓఎల్ఎక్స్ వాళ్ళకి తెలియదా అండి ఇది ఫేక్ అకౌంట్స్ ఇవి అని? యాక్చువల్గా ఎవ్రీ టైమ్ దే ఆర్ క్రియేటింగ్ అన్నట్టు. యాక్చువల్గా కరెక్ట్ చెప్పాలంటే కొన్ని ఏరియాల్లో ఈవెన్ ఓఎల్ఎక్స్ యాక్సెస్ కూడా ఇవ్వలేదు గవర్నమెంట్, అంటే ఆ ఏరియాలో ఎక్కువ జరుగుతున్నాయని. సో వీళ్ళు దే హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ అన్నట్టు. క్రిమినల్ ఎట్లుంటాడంటే ఎవ్రీ టైమ్ దే విల్ సీ అంటే ఆపర్చునిటీస్, కొత్త ఐడియాస్. సేమ్ అలాంటి క్రైమే, అంటే ఓఎల్ఎక్స్ కాదు బట్ స్కానింగ్ క్రైమే. కడపలో ఒక హాస్పిటల్ వాళ్ళు సో మా ఫాదర్కి అపెండిసైట్ ఉంది అని చెప్పి ఒక రిపోర్ట్ పంపించినారు. అందరికీ అదే రిపోర్ట్ పంపిస్తారు, అది వేరే విషయం. సో మీ మిలిటరీ వాళ్ళకి కదా మేము 30,000కే చేస్తాము, బయట అయితే 45,000కి చేస్తామని చెప్పినారు. ఓకే, సేమ్ అదే మేము డబ్బులు పంపిస్తున్నాము, మిలిటరీ వాళ్ళము స్కాన్ చేయండి అయిపోయాయి. మాట 3 times స్కాన్ చేసినారు అన్నట్టు. పొరపాటు అనుకుంటా. వాడు ఏం చెప్తాడు సార్, అచ్చంగా అయ్యో పొరపాటు అయింది మీరు మళ్ళీ వస్తుంది, హిందీలోనే మాట్లాడతారు వాడు, మీరు మళ్ళీ చేయండి మీకు వచ్చేస్తుంది అంటాడు, మళ్ళీ పోతాయి. ఇది నేను అనుకున్నా ఒక్కసారి అవ్వగానే బలు వెలిగిన తర్వాత ఫస్ట్ మీ ఫ్రాంక్నెస్ ఒప్పుకోవచ్చు మేడం. చాలా మంది ఇది ఒప్పుకోరు అన్నట్టు. యాక్చువల్గా మనం మోసపోయినా అని ఒప్పుకోదు అన్నట్టు, ఈగో అన్నట్టు. బయట ప్రపంచంలో మనకు ఒక ఇమేజ్ ఉంటుంది కదా, ఎట్లా మోసపోతారని. మోసపోయినప్పుడే తెలుస్తుంది మేడం ఎట్లా మోసపోతారని. సో విషయం ఏంటంటే దరిదాపు ఇవి 100 రకాల క్రైమ్స్ ఉన్నాయి మేడం. అందులో 10 నుంచి 12 రకాలు బాగా జరుగుతున్నాయి అన్నట్టు. ఈ 100 రకాల క్రైమ్స్ అయినా ఈ 12 రకాల క్రైమ్స్ అయినా కారణాలు 4. మనం లాస్ట్లో కారణాల గురించి క్లియర్గా చెప్దాం ఎట్లా అయ్యింది. సో దానికి పోయే ముందు మొబైల్ అన్నాం కదా మనం, యాక్చువల్గా ఇట్లా మొబైల్. సో ఇది కత్తి కన్నా పదునైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి గలది, అందరి అరచేతిలో ఇమిడి ఉన్నది, సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రము, సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాసురాస్త్రం. ఇప్పుడు మీరు చెప్పండి, దీన్ని బ్రహ్మాస్త్రంగా వాడుకుంటారా, భస్మాసురాస్త్రంగా వాడుకుంటారా? కరెక్ట్. ఇదే మొబైల్ ద్వారా, ఇదే యూట్యూబ్ ద్వారా కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు చాలామంది వరల్డ్ వైడ్. సో మనకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ విషయం ఏంటంటే దీన్ని ఎందుకు వాడుతున్నాము అదే చెప్తుండేదా. మీరు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు కత్తి లెక్క వాడుకుంటే ఉంది. నేను నా సెషన్స్లో కత్తిని చూపించి అడుగుతాను, ఊరికి సరదాగా అడుగుతాను నా సెషన్స్లో ఎప్పుడన్నా. కత్తిని చూపించి ఈ కత్తిని వంట మనిషికి ఇస్తే ఏం చేస్తారంటే కూరగాయలు అంటారు, డాక్టర్కి ఇస్తారంటే ఆపరేషన్ అంటారు, నేరస్తునికి ఇస్తే పీక్ అంటారు. ఇదే క్వశ్చన్ 3 సార్లు అడుగుతాను, 3 సార్లు అదే సమాధానం చెప్తారు. నేరస్తుడు అంటే పీక్ అన్న వాళ్ళందరూ సైబర్ నేరాలకు గురి అవుతారని చెప్తాను. ఎందుకంటే నేరస్తుడు వండుకోడా, చాలా కత్తిని కత్తిలక్క వాడతారని చెప్పాలన్న. అట్లయితే NIT వరంగల్లో ఒక డాక్టరు ఒక ప్రొఫెసర్ను కత్తితో చంపినాడు. మళ్ళీ డాక్టర్ కదా, ఆపరేషన్ చేయాలి కదా, అదే కదా, కత్తితో చంపినాడు సమ్ టైమ్ బ్యాక్ 1998 ఆ టైంలో అన్నాడు. సో ఇక్కడ మళ్ళీ వెనక్కి వచ్చినారంటే మనం ఎక్విప్మెంట్ పర్పస్ను పక్కా వాడితే అది నిజంగానే చాలా యూస్ఫుల్. ఎప్పుడైతే ఈ పర్పస్ డిఫీట్ అవుతుందో ప్రాబ్లమ్స్ అన్నీ సర్ఫేస్ అవుతాయి అన్నమాట. సో మనకు ఆ పర్పస్ అర్థం కావాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అని అర్థం కావాలి. మీరు బాగా గమనించినారంటే ఈ మనం బియాండ్ క్రైమ్ మాట్లాడితేనే ఇది జనాలకు అర్థమవుతుంది. మనం ఓన్లీ పర్టికులర్ క్రైమే మాట్లాడినాం అనుకోండి, అంటే డైరెక్ట్ అర్థం కాదన్నట్టు. మీరు బాగా గమనించండి, లాస్ట్ 10 yearsలో టాలెంట్ ఉన్న వాళ్ళకు సోషల్ మీడియా పవర్ఫుల్గా పనికొచ్చింది. అంటే బేసికల్గా మనం ఏం చెప్పాలా, మీ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోండి, సోషల్ మీడియా పనికొస్తుంది. మీ టాలెంట్ లేకుంటే సోషల్ మీడియా మిమ్మల్ని వాడుకుంటుంది. అబ్సల్యూట్లీ. రెండే మనకు టాలెంట్ ఉంటే సోషల్ మీడియాను వాడుకుంటాం, మనకు టాలెంట్ లేకుంటే సోషల్ మీడియా మనల్ని వాడుకుంటుంది యాజ్ ఏ యూజర్. మళ్ళీ వెనక్కి వస్తే ఈ క్రైమ్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఏంటి అని ఆలోచిస్తే యాక్చువల్గా ఎవరినైతే మనం అన్నోన్ పర్సన్స్తో ఇంటరాక్ట్ అవుతున్నామో రియల్ వరల్డ్, విర్చువల్ వరల్డ్ రెండు ఒకటే అని మనం ఒక నిర్ధారణకు రావాలన్నట్టు. రియల్ వరల్డ్ ఏం చేస్తాము అదే విర్చువల్ వరల్డ్లో చేయాలన్నట్టు. ఎప్పుడైతే రియల్ వరల్డ్కు విర్చువల్ వరల్డ్కు చాలా డిఫరెన్స్ ఉంటుందనుకో కంపల్సరీ నష్టపోతాం. మీ పర్సు ఉందనుకోండి, మీ పర్సులో 100 రూపాయలు ఎవరైనా దొంగతనం చేయగలుగుతారా?
చేయలేరు కదా. అదే 33,000 చేయగలిగినారు ఆన్లైన్ కృతం. ఆన్లైన్లో. అంటే ఆడ ఎందుకు చేయలేరంటే ఆడ మీరు సహకరించట్లేదు, ఇక్కడ ఎందుకు చేసినారంటే మీరు సహకరిస్తున్నారు. అంటే సైబర్ క్రైము జరిగిందంటే మన సహకారంతోనే జరిగిందని చెప్పడానికి అన్నట్టు. వితౌట్ అవర్ సపోర్ట్, వితౌట్ అవర్ కోఆపరేషన్ సైబర్ క్రైమ్ అస్సలు జరగదు. సో సైబర్ క్రైమ్ జరుగుతుందంటే మన కోఆపరేషన్ ఉంది. క్రిమినల్ 1 to 100 క్రిమినల్కి తెలుసు, విక్టిమ్కు 80% తెలుసు స్టోరీ. అందుకోసము ఆ 20% గ్యాప్ టైంలో మోసపోతున్నారు అన్నమాట. సో బేసికల్గా మనం ఏం చేయాలంటే ఎగ్జాక్ట్గా హ్యాపెనింగ్ గురించి ఫస్ట్ గమనిస్తుండాలి. సార్ అది అబోవ్ అండ్ ఆల్. హ్యాపెనింగ్ అంటే ముందు అసలు మనం ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నాం, ఏ పర్పస్ మీద ఇంటరాక్ట్ అవుతున్నాం. ఇన్ కేసు వాళ్ళు మీ కేసే తీసుకుందాం, ఏది మీరు ఏ ఆర్టికల్ పెట్టినారు OLXలో? టేబుల్ కొన్ని చైర్స్ చైర్ పెట్టినారు కదా. వెరీ సింపుల్. నార్మల్ రియల్ లైఫ్లో వాళ్ళు వచ్చి చూస్తారు, డబ్బులు ఇచ్చి ఉంటుంది కదా. అదే ఇక్కడ అప్లై చేయాలా. వాడు చూడకోకుండా సింపుల్గా డబ్బులు ఎట్లా పంపిస్తాడు? వాడు అడ్రస్ అడిగాడు సార్, అడ్రస్ అడిగాడు. నేను అక్కడ ఎక్కడైతే ఫర్నిచర్ ఉందో ఆ లొకేషన్ పెట్టాను, మా వాళ్ళు బయలుదేరారు అన్నాడు. అక్కడికి ఇంకా రీచ్ అవ్వలేదు కానీ వాళ్ళు. బట్ కానీ వాళ్ళు రీచ్ అయిపోతారు, చూసేస్తారు. నేను నమ్మా, వీడికి బాగా నచ్చినట్టుంది, ఎందుకంటే డ్యామేజ్ అక్కడ లేదు కాబట్టి. ఎంత నమ్మకంగా పెట్టాడంటే ఇంకా ఎవరికి ఇవ్వద్దు, దిస్ ఇస్ కన్ఫర్మ్ అని చెప్పి కన్ఫర్మ్ రేట్ అటు ఇటు సేమ్ రేట్కైనా ఒప్పుకుంటారు. సుమతి గారు అని నవ్వుతున్నారు మీరు కూడా. సుమతి గారికి చెప్తే పక్కపక్క నవ్వారు, నవ్వి పోయాయా అన్నారు. పోయాయండి మేడం, నేను వాళ్ళు ప్యాటర్న్ చెప్తే ఎండ్ టు ఎండ్ చెప్పేస్తాను మేడం. ఎందుకంటే సేమ్ అందరికీ అందరికీ సేమ్ స్టోరీ, బట్ విక్టిమ్ డిఫరెంట్ అవుతారన్న. బెంగళూరులో మా బ్రదర్కి అండి ఇలానే ఒక కాల్ వచ్చింది, ఎక్కడి నుంచో ట్యాక్స్ పే చేయాలను ఏదో వస్తే అసలు ఏంటి అని కొట్టాడు అంతే. అకౌంట్లో ఉన్న 3.5 లక్షలు వెళ్ళిపోయాయి. అంటే అది క్లిక్ చేసింటారు, ఏపీకే ఫైల్స్ లేకపోతే ఏదన్నా హ్యాక్డ్ లింక్ క్లిక్ చేసి. సో అసలు మనకి సంబంధం లేదు అని అనుకుని ఓపెన్ చేయకపోవడం బెటర్ ఏమో. సింపుల్ మేడం, మీకు బాగా అర్థమయ్యే లాంగ్వేజ్లో. అగైన్ నేను ప్రతిదీ ఎందుకంటే జనరిక్గానే చెప్తాను. సార్ ఆ కరెంట్ వైర్ ఉంది కదా, కరెంట్ లేదనుకునే అని మీరు కరెంట్ వైర్ పట్టుకుంటారా? పట్టుకో. అట్లనే ఏ లింక్ను క్లిక్ చేయకూడదు అన్లెస్ అంటిల్ అది .gov.in నుంచో ఏదన్నా మనకు గవర్నమెంట్ అథారిటీస్ నుంచి వచ్చినారంటే, లేకపోతే ఇప్పుడు ఈ .apk ఫైల్స్ బాగా వస్తుంటాయి అన్నట్టు. సింపుల్గా దాని మీద క్లిక్ చేస్తే వాళ్ళ ఫోన్ హ్యాక్ అవుతూ వాళ్ళ ఫోన్లోని అన్ని కాంటాక్ట్స్కి వెళ్ళిపోతుంది అన్నట్టు. సో వాళ్ళు హ్యాక్ అయినప్పుడు ఏం చేస్తారంటే, మీరు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మీ పిన్ని తెలుసుకుంటారు. మీరు ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో ఉన్నాం, ఆటోమేటిక్గా నెట్ ఉంటే ఆపరేట్ చేస్తారన్నట్టు అంతే. సో అట్లా సింపుల్గా ఏంటంటే మనకేంటి వచ్చిన లింక్ నన్ను క్లిక్ చేసినారంటే మనం కరెంట్ వైర్ పట్టుకుంటున్నట్లే. సింపుల్గా మనకు లింక్ అంటే కరెంట్ వైర్ గుర్తుపెట్టుకోవాలి. కరెక్ట్, వెరీ సింపుల్. నేను ఇంకొకటి ఫేస్ చేసింది ఎక్కడంటేనండి, వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్, అంటే మీడియాలో అందరం ఫ్రెండ్స్ ఉంటాం కదా, తన ప్రొఫైల్ పిక్ పెట్టారు వాట్సాప్లో. పెట్టి హే దిస్ ఈజ్ ఇట్స్ మీ న్యూ నెంబర్ దిస్ ఇస్ మై న్యూ నెంబర్ అని పెట్టింది. పెడితే ఏ హాయ్ అదేంటి సడన్గా మార్చేసావు నెంబర్ అని అన్నాను. ఏం లేదు, మా ఆయనతో కొట్లాట్లు ఇంట్లో అవి ఇవి, ఇదంతా తెలుగులోనే పంపించారు. అంటే ఇంగ్లీష్లో టైప్ చేస్తూ తెలుగు అర్థం వచ్చేలాగా. అది షేర్ చేసుకుంటుంది ఇంటి విషయాలు, నేను షేర్ చేసుకుంటున్నాను. ఇట్ లీడ్స్ టు ఆ డిస్కషన్ ఎంతవరకు వెళ్ళిందంటే అసలు చాలా అబ్రప్ట్గా సంబంధం లేకుండా, ఇదేంటి స్వప్న ఎలా మాట్లాడుతుంది అసలు, ఎప్పుడు 20 ఏళ్ల ఫ్రెండ్, ఎప్పుడు ఇంత పనికిమాలిన విషయాల గురించి మాట్లాడిన ఫ్రెండ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది అనేది అప్పుడు వచ్చిందండి. ఇమ్మీడియట్గా పాత నెంబర్కి ఫోన్ చేస్తే, ఇది నీదేనంటే, ఏంటి పిచ్చా నీకేమన్నా అంటే, ఇదిగో చూడు నీ ప్రొఫైల్ పిక్ పెట్టాడు వాడెవడో, అందుకే నువ్వే అనుకుని నేను చాట్ చేస్తుంటే దిట్స్ నాట్ మీ, లాస్ట్ టైము నాకు కూడా వేరే వాళ్ళతో లేదండి. దీనివల్ల వాళ్ళకి వచ్చేది ఏంటి? లేదు మేడం, చెప్తాను. యాక్చువల్గా ఇలాంటి కేసే ఒక 3-4 రెఫరెన్స్ తీసుకొని చెప్తాను. మీరు అక్కడ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటారు కదా, ఎగ్జాక్ట్లీ బై ఎనీ ఛాన్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తెలిసిందనుకో బ్లాక్మెయిల్ చేస్తారన్నట్టు, అంతే. వెరీ సింపుల్. రైట్. అట్లా కడపలో ప్రసన్న కుమార్ అనేవాడు 300 మందిని ఇట్లా హరాజ్ చేసి న్యూడ్ ఫోటోలు తెప్పించుకున్నాడు. అందులో 200 మంది మ్యారీడ్, నన్ను యాజ్ గివన్ కంప్లైంట్. నన్ను యాజ్ గివన్. అట్లనే వంశీ అని హైదరాబాద్లో, అంటే విక్టిమ్స్ ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళ లొకేషన్ అదే అన్నట్టు. సో హైదరాబాద్లో 1000 మంది లేడీస్ని హరాజ్ చేసి 40 కోట్లు గుంజినాడు. ఐఎమ్ టెల్లింగ్ ఓన్లీ న్యూస్ పేపర్. అర్ధరాత్రే చాటింగ్లు చేస్తారండి, అదే ఏ టైం అయినా. సో అట్లనే 2016లో మాజిద్ ఫేస్బుక్ మీరు అరెస్ట్ హైదరాబాద్ అని కొట్టండి యూట్యూబ్లో, ఈవెన్ చూసే వాళ్ళు కూడా కొట్టచ్చు. 200 మంది ఇంటర్నేషనల్ స్కూల్ అమ్మాయిలు న్యూడ్ ఫోటోలు తెప్పించుకున్నారు.
ఎవరు కంప్లైంట్ చేయలేదు. ఒక అమ్మాయి డేర్ ఉండి కంప్లైంట్ చేసేందుకు మొత్తం స్టోరీ అంతా బయటకు వచ్చింది. సో ఇక్కడ విషయం ఏంటంటే వెన్ యూ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ అన్నోన్, వెన్ యూ ఆర్ షేరింగ్ అన్నోన్, బెస్ట్ ఏంటంటే డూ ఫోన్ కాల్, దెన్ చాట్, వాట్ ఎవర్ ఇట్ మీ. ఫైనాన్షియల్ క్రైమ్ వరకు చెప్తాను, ఇదే డిటో. మా ఎన్ఐటి వరంగల్ సీనియరు వాళ్ళ కంపెనీకి పెద్దది కన్స్ట్రక్షన్ కంపెనీ, క్రెడిబుల్ ఇంజనీరింగ్ కంపెనీ అన్నాడు. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. ఆ కంపెనీ ఎండికి అకౌంటెంట్ నుంచి ఎండి నుంచి అకౌంటెంట్కి మెసేజ్ పోయింది. నేను ఒక మీటింగ్లో ఉన్నాను, 25 లక్షలు ఆర్టీజీఎస్ఏ ఈ నెంబరు, డోంట్ కాల్ వితౌట్ జిఎస్టీ అని చెప్పి మెసేజ్ ఇచ్చినాడు అన్నమాట. ఎవరు? ఎండి అకౌంటెంట్కి ఇచ్చినాడు అన్న. ఓ మై గాడ్. విచిత్రం ఏంటంటే ఎండి అకౌంటెంట్ ఎదురుగా కూర్చున్నారు ఆ టైంలో. ఇచ్చిండేది ఫేక్ పర్సన్ అన్నట్టు, న్యూ నెంబర్ అని చెప్పి. ఎగ్జాక్ట్లీ. ఎట్లా ఇచ్చినారు తెలిసిన? వెబ్సైట్ నుంచి ఫోటో తీసుకున్నాడు, వెబ్సైట్ నుంచి ల్యాండ్లైన్కి ఫోన్ చేసి మీ అకౌంటెంట్ నెంబర్ కావాలన్నాడు. అకౌంటెంట్ నెంబర్ మొబైల్ నెంబర్ ఇచ్చినారు. సింపుల్గా అకౌంటెంట్ మొబైల్ నెంబర్ వచ్చింది. కొత్త నెంబర్ తీసుకొని ఎండి ఫోటో సైట్ నుంచి తీసుకొని నాది ఇది న్యూ నెంబరు, ఇది చేయని చెప్పినాడు. సో బాల్ బచ్చిగా అంటారు కదా అట్లా. బాబోయ్. సో అట్లా ఫస్ట్ అది నిజమో కాదో అని డౌట్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఫస్ట్ పాయింట్ మాట్లాడాలా, మీరు ఏదైనా చేయండి, ఫస్ట్ డూ ఫోన్ కాల్. నాకు మొన్న ఒక అబ్బాయి డబ్బులు అడిగినాడు ఇట్లా సో చాటింగ్లో. నువ్వు ఉండే లొకేషన్ చెప్పు, మనిషిని పంపిస్తే ఇప్పిస్తానని చెప్పినాను నేను. అంతే. సో ప్రత్యక్షం అనేది మన రియల్ లైఫ్లో ఏం చేస్తామో విర్చువల్ లైఫ్లో అదే చేయాలి. దిస్ ఈజ్ ద ఫండమెంటల్ రూల్ నెంబర్ 1. రైట్. ఈవెన్ తెలిసిన వాళ్ళు అయిన ప్రాబ్లం, డీజీపీ ఫోటో పెట్టి అడుగుతున్నారు డబ్బులు, కలెక్టర్ ఫోటో పెట్టి అడుగుతున్నారు డబ్బులు, హైకోర్టు జడ్జి ఫోటో పెట్టి, బాంబేలో హైకోర్టు జడ్జి ఫోటో పెట్టి డబ్బులు అడిగితే న్యాయవాది డబ్బులు ఇచ్చినాడు అన్నట్టు. ఐ థింక్ హైకోర్టు జడ్జి, లోయర్ కోర్టు జడ్జి హైకోర్టు జడ్జికి ఇచ్చినాడు డబ్బులు. అంటే నిజంగా డబ్బులు నాది యూపీఎస్సీ సిరీస్ ఒకటి ఉందండి, ఐపీఎస్ వెళ్ళే సిరీస్. మా రీసెంట్గా ఆల్మోస్ట్ ఒక 5 years అయినట్టుంది. నేను సిరీస్ స్టార్ట్ చేసిన 2 yearsకి ఎవరో ఒక అతను ఫోన్ చేశాడు, ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేసి, అంజలి గారిన మాట్లాడేది సోన్సో ఛానల్ అంటే, అవునండి అన్నాను. అంటాం కదా మామూలుగా. అన్న తర్వాత మేడం మీకు ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి, మీకు ఐఏఎస్ ఆఫీసర్ తెలుసు అని చెప్పి ఇంకెవరికో మేము డబ్బులు ఇచ్చామండి, అతను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. నన్ను అడిగిచ్చారా అసలు? ఇది ఎక్కడ కూడా నేను ఒక్కసారి ఇంటర్వ్యూ అయ్యాక లింక్స్ పంపించాక మళ్ళీ వాళ్ళకి కాల్ కూడా చేయనండి ఎవరికి, ఏ గెస్ట్కి. అంటే నాకు పనే ఉంటుంది, ఆఫ్టర్ ఆల్ జర్నలిస్ట్. నాకు ఇంటర్వ్యూతో తప్ప ఇక్కడ నాకు ఏ పని ఉండదు. లైజనింగ్ వర్క్స్ నేను యాజ్ ఎ నేను చేయను, అసలు ఛాన్సే లేదు. అవన్నీ నేను చేసే మనిషిని కూడా కాదు. సో నేను ఒకటే చెప్పా, చూడమ్మా ఇలా ఎవరు చెప్పినా నమ్మద్దని. తర్వాత మళ్ళీ నేనే సెల్ఫ్ వీడియో పెట్టి ఎవరు చెప్పినా నమ్మకండి, నేను అలాంటి పనులు చెయ్యను, చేయబోను అని చెప్పా. అంటే చూడండి, మనం ఎవరో వాళ్ళకి జస్ట్ వీడియో చూసేసి సోన్సో వాళ్ళు నాకు తెలుసు మీకు పని అయిపోతుందంటే పిచ్చ జనాలు నిజమో కాదో అని లేదు. చాలా మంది అట్లా సెలబ్రిటీస్ ఫొటోస్ పెట్టి డబ్బులు అడిగే వాళ్ళు ఉన్నారు. సెలబ్రిటీస్ దెమ్సెల్ఫ్ డబ్బులు అడుగుతున్నట్లు పెడుతున్నారు. సో మనకు బెస్ట్ ఏంటంటే టాక్ టు దెమ్. సింపుల్ ఏం లేదు, టాక్ టు దెమ్, మీట్ దెమ్. వేరే ఏం లేదు, దేర్ ఇస్ నో షార్ట్ కట్ అన్న. 2024లో మీరు ఎక్కువ చూసినవి ఏమున్నాయి సార్? ఏ పాయింట్లో ఉన్నాయి? ఫెడెక్స్ కాల్స్ బాగా జరుగుతున్నాయి అన్నట్టు. ఫెడెక్స్ అంటే ఫేక్ ఫెడెక్స్ అంటే లైక్ భయపెట్టించడం అన్నట్టు. మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది, మేము ఫెడెక్స్ నుంచి ఫోన్ చేస్తానని ఐవీఆర్ఎస్ కాల్ వస్తుంది. ఐవీఆర్ఎస్ కాల్ వస్తే మీరు 1 నొక్కండి, 2 నొక్కండి, మీ దాన్ని ఏమంటారు చూడి, మీకు పార్సల్ రిజెక్ట్ అయిందంటారు. మీ పార్సల్ రిజెక్ట్, కొరియర్ సర్వీస్. సో ఫెడెక్స్ నేమ్ వాడతారు, నో వే రిలేటెడ్ టు ఫెడెక్స్. 1 నొక్కండి, 9 నొక్కండి, మీది కాదనుకుంటే, మీదైతే 9 నొక్కండి అంటారు. మీరు ఏదైనా నొక్కినా వాళ్ళకే పోతుంది, క్రిమినల్స్కి. సో వెంటనే స్టార్ట్ చేస్తారు అన్నట్టు. సార్ ఇట్లా మీ పేరు మీద తైవాన్కో లేకపోతే చైనాకో ఇట్లా కొరియర్ పోతున్నది, సిబిఐ వాళ్ళు నార్కోటిక్స్ వాళ్ళు స్టాప్ చేసినారు, దాంట్లో కొంత డ్రగ్స్ ఉన్నాయి, అండ్ డ్రగ్స్తో పాటు కొన్ని పాస్పోర్ట్స్ ఉన్నాయి, కొన్ని ల్యాప్టాప్స్ ఉన్నాయి, మీది కాదనుకుంటాము కానీ మీ ఆధార్ కార్డు యూజ్ చేసుకొని ఎవరో యూజ్ చేస్తున్నారు అని చెప్పి ఇంకా స్లోగా చేసి మీరు బాంబేకి వచ్చి కేసు పెడతారా లేకపోతే ఆన్లైన్లో రిపోర్ట్ చేస్తారా అంటారు అన్నట్టు. అప్పటి వరకు వీళ్ళకి ఏమనిపించదు అన్నట్టు. అప్పుడు భయం వస్తుంది, మేము ఆన్లైన్లో చేస్తామంటారు, ఎందుకంటే వీళ్ళు ఎక్కడో ఉంటారు కదా. సో అందరికి ఎక్కడ పోయినా, సో ఆన్లైన్లో పోయినప్పుడు సేమ్ మన స్టూడియో సెటప్ మాదిరే పోలీస్ సెటప్ ఉంటుంది అన్నట్టు. పోలీసు వాళ్ళు పోలీస్ సెటప్ అన్నీ ఉంటాయి అన్నట్టు. వీడియో కాల్ జూమ్ మీటింగ్లో ఆడతారు, జూమ్ కాదు సారీ స్కైప్లో యాడ్ అవుతారు, మొత్తం ఇంటరాగేట్ చేస్తారు. మీరు కొంత డిపాజిట్ కట్టండి, ఫస్ట్ మీ అకౌంట్ చూపించమంటారు అన్నట్టు.
అకౌంట్లో ఎంత డబ్బులు ఉంటే దానికి ఈక్వలెంట్గా లెస్ దాన్ 1 lakh, ఎందుకంటే లెస్ దాన్ 1 lakh అంటే ఎక్కువ ట్రాన్సాక్ట్ చేయనీకి ఉండదు కదా కొన్ని అకౌంట్లు. సో చూపించమంటారు, ఏదో ఒక కోడ్ కొడతాము, ఈ కోడ్ అమౌంట్ ఆర్బీఐకి పోతుంది, 5 minutes తర్వాత మనీ లాండరింగ్ చెకింగ్ అవుతుంది, అది ఇదని దే హ్యావ్ దెన్ ఎస్ఓపి ఒకటి ఉంటుంది. ఓ మై గాడ్, దాని ఆ ప్రోటోకాల్ పాటిస్తారు పాపం వాళ్ళు. పాటిస్తారు, డబ్బులు పోగొట్టుకుంటారు. జస్ట్ 2 days బ్యాక్ ఇన్ఫోసిస్ ఎంప్లాయీ నేమ్ వద్దు, ఒక 18 lakhs పోగొట్టుకున్నాడు. ఆ అబ్బాయి అకౌంట్లో ఓన్లీ 1 lakh ఉన్నది, మిగతా 17 lakhs 16 lakhs వాట్ ఎవర్ ఇట్ మేబీ ప్రీ అప్రూవల్ లోన్ చేసుకున్నాను. పాపం. అట్లనే సేమ్ ఇన్ఫోసిస్లో ఒక అమ్మాయి పోగొట్టుకుంది అన్నట్టు, ఆల్మోస్ట్ 20 lakhs పోగొట్టుకుంది. పర్సనల్గా నాకు ఫోన్ చేసిన ఒక ఫ్రెండ్, అంటే ఒక ఫ్రెండ్ భార్య 1 crore పోగొట్టుకుంది అన్నట్టు. భయమేస్తుంది సార్. దీంట్లోనే పేపర్లో చూసినదైతే ఒక ఎంఎన్సి డైరెక్టర్, ఎక్స్ డైరెక్టర్, ఎంఎన్సి కంపెనీ పేరు తెలియదు, ఎంఎన్సి కంపెనీ ఎక్స్ డైరెక్టర్ 25 కోట్లు పోగొట్టుకుంది అన్నట్టు, సేమ్ కాల్లోనే. కానీ నిజానికి ఒక్కసారి పోతే డబ్బులు రావడం కష్టం కదా సార్? చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళు వెంటనే విత్డ్రా చేయడం, బిట్ కాయిన్లకు కన్వర్ట్ చేయడం, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేయడం, ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ. ఇప్పుడు సింపుల్గా చెప్తాను, ఎవరైనా మన పర్సు కొట్టేస్తే వాడు దొంగ అక్కడే ఉండడు కదా, వెంటనే దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు కదా, లేకపోతే వాడన్నా పారిపోతాడు కదా. సేమ్ మెథడాలజీ దే విల్ అప్లై అన్నట్టు. క్రైమ్ జరిగిన వెంటనే అది విత్డ్రా చేయడము, ట్రాన్స్ఫర్ చేయడము, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇవన్నీ చేస్తారన్నట్టు. ఐఐటిలో చదువుతున్న ఒక పిహెచ్డి స్టూడెంట్ 30 lakhs పోగొట్టుకున్నాడు. నోయిడాలో డాక్టర్ 45 lakhs పోగొట్టుకుంది, పేపర్ న్యూస్ అన్నట్టు. ఆర్బీఐ ఆఫీసర్ 25 lakhs పోగొట్టుకున్నాడు. ఇన్ఫోసిస్ అనదర్ ఎంప్లాయీ 3.70 lakhs పోగొట్టుకున్నాడు. ఒక విశ్రాంతి బ్యాంక్ మేనేజర్ 4.25 lakhs పోగొట్టుకున్నాడు. ఎస్, ఇవన్నీ నేను యాజ్ ఇట్ ఈస్గా ఉన్నవే చెప్తున్నాను. హుబ్లీలో డాక్టర్ 30 lakhs పోగొట్టుకున్నాడు. ఐఏఎస్సి ప్రొఫెసర్ 83 lakhs పోగొట్టుకున్నాడు, ఐఏఎస్సి బెంగళూరు ప్రొఫెసర్. సో ఇక్కడ విషయం ఏంటంటే సేమ్ మళ్ళీ మనం ఫండమెంటల్స్కి వస్తే వాళ్ళ రంగంలో ప్రసిద్ధులు, కానీ ఈ రంగంలో కాదు. అంతే కదా, నన్ను అందరూ అన్నారు ఎంత జర్నలిస్ట్వి, ఇన్ని ఇంటర్వ్యూలు చేస్తావు, అలా మోసపోయింటారు, నాకు తెలియదు రాబోది, నాకు ఎలా తెలుస్తుంది? సింపుల్గా చెప్తున్నాను, ఒక కలెక్టరు ఒక ప్యూను ఇద్దరు నీళ్ళలో పోతుంటారు. ప్యూన్కి ఈత వస్తుంది, కలెక్టర్కి ఈత రాదు, పడవ బోల్తా పడుతుంది, ఎవరు మునిగిపోతారు? కలెక్టర్ కదా, మునిగిపోకూడదు కదా. స్విమ్మింగ్ వచ్చిన వాడు సేవ్ అవుతాడు. సేమ్ అట్లనే ఇక్కడ సైబర్ నేరాల గురించి తెలిసిన వాళ్ళు తప్పించుకుంటారు. సో ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న విద్యాలయాలు అయితే విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ ఉద్యోగస్తులకు, కంపెనీ వాళ్ళైతే వాళ్ళ ఉద్యోగస్తులకు, వాళ్ళ కస్టమర్స్ కూడా, లెటర్ సపోజ్ వాళ్ళ కస్టమర్స్ కూడా ఖచ్చితంగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. వేరే ఆల్టర్నేటివ్ లేదు, దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. ముళ్ళు కుచ్చుకుంటుంది, చెప్పులన్నీ వేసుకోవాలో తొక్కొద్దు, దోమలు కుడతాయి, దోమతెరన్న కట్టుకోవాలా, లేకపోతే అంతేగాని వేరే నో క్వశ్చన్ ఆఫ్ వితౌట్ అవేర్నెస్ నథింగ్ కెన్ బి డన్. సింపుల్గా అవేర్నెస్ 100 సార్లు అయినా అవేర్నెస్. కరెక్ట్. కానీ ఈ మధ్య వీడియో కాల్స్ కూడా వస్తున్నాయి సార్, చాలా సింపుల్ గా కట్ చేసి ఆ నెంబర్ వెంటనే బ్లాక్ చేసేస్తున్నాను. అయితే పిల్లలకు కూడా మీరు వీడియో కాల్స్ ఏం చేయొచ్చు అంటే మీరు సైలెన్స్ మోడ్లో పెట్టుకోవచ్చు. యాక్చువల్గా వాట్సాప్లో సెట్టింగ్ ఉంటుంది అన్నట్టు, సైలెన్స్ అన్నోన్ కాల్స్ అని ఉంటుంది అన్నట్టు, ఆటోమేటిక్గా అవి సైలెన్స్ అయిపోతాయి అన్నట్టు. సో మీరు కావాలంటే కాల్ బ్యాక్ చేసుకోవచ్చు, మెసేజ్ ఇవ్వచ్చు డీడీ కాల్ అని చెప్పి. బట్ ఎనీ ఎవరితో అని మీకు వీడియో కాల్ ఎవరితో మాట్లాడతారు? మ్యాక్సిమం మీతో ఫ్రెండ్స్, మ్యాక్సిమం అంతే కదా. అన్నోన్ నెంబర్ వీడియో కాల్స్, ఈవెన్ ముఖ్యంగా వీడియో కాల్స్ జెంట్స్ చాలా ఇబ్బంది పడతారు. ఒక 10 seconds వీడియో చూసినా కానీ అవతల లేడీ డ్రెస్ స్ట్రిప్పింగ్ చేస్తుంటుంది అన్నట్టు. సో వీళ్ళు స్క్రీన్ రికార్డ్ చేస్తారు, అవతల వీళ్ళు 10 seconds చూస్తారు కదా, ఇంకొక న్యూడ్ వీడియో అపెండ్ చేసి వాళ్ళకే పంపించి ఇంకా డబ్బులు డిమాండ్ చేస్తారన్న. దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్, ఇది ఫస్ట్ వర్షన్. సెకండ్ వర్షన్ వాళ్ళు చెప్పినట్లు ఇల్లు అనుకోకుండా ఇల్లు బట్టలు ఇప్పినారనుకోండి, స్ట్రిప్పింగ్ చేసినారనుకోండి, దెన్ కథం. అట్లా గుజరాత్లో బిజినెస్ మ్యాన్ 2.69 లక్షలు పోగొట్టు. ఇక్కడ అమీర్పేటలో ఒక బాపట్లలో ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్ 10,000 ఇచ్చి తర్వాత తట్టుకోలేక ఆ వీడియో వాళ్ళు ఏం చేస్తారంటే ట్రయల్ కోసం ఒకరిద్దరికి పంపిస్తారన్నట్టు, ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ. సో పంపిస్తారు, ఇంకా అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు యాక్చువల్గా బాపట్ల. నేను కరెక్ట్ నెంబర్ చెప్పాలను కానీ కనీసం అంటే 10-20 మందిని కాపాడింటాను న్యూడ్ కాల్. నేను ఈరోజు మధ్యాహ్నమే ఒక టీచర్ ఫోన్ చేసినాడు, నేను చెప్పినాను ఆల్రెడీ 18,000 ఇచ్చుకున్నా అంటే వాళ్ళకు ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఇచ్చుకుంటూ పోతుంటే ఇంకా నెక్స్ట్ స్టెప్ బై స్టెప్. ఇప్పుడు 2.69 లక్షలు కూడా ఒకసారి ఇచ్చినాడు. అవును, ఫస్ట్ 10,000
తర్వాత 30,000, తర్వాత 50,000 ఇచ్చుకుంటుంటే వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇప్పుడు పోలీసు వాళ్ళు మాట్లాడుతున్నాం, సిబిఐ వాళ్ళు అడుగుతాను, కేసు బుక్ అయింది, ఏ టైప్ సింపుల్గా ఒకటే చెప్పేది మనం ఆన్ కెమెరా. విషయం ఏంటంటే నిజంగానే మర్డర్ చేసినా అని పోలీసు వాళ్ళు చెప్పి రారు. అవును, ఈ లాజిక్ అప్లై చేయాలి. వీడియో కాల్స్ చేసి ఆఫీస్ మొత్తం చూపిస్తారు, ఇంట్రాగేట్ చేయరు అన్నట్టు. మనం సినిమాల్లో కూడా చూడం అసలుకి ఇట్లా ఇంట్రాగేట్ చేసేది. సో మనం ఈవెన్ జైలు వాళ్ళు కూడా త్రూ కోర్టు వాళ్ళు కూడా త్రూ ఆల్ పర్మిషన్స్ ద్వారానే వీడియో ఇంట్రాగేషన్ చేస్తారు. అంతేగాని ఆల్ ఆఫ్ ది సడన్ ఫోన్ చేసి వీడియో ఇంట్రాగేట్ చేస్తారంటే బ్లఫింగ్ అంతే. బెస్ట్ ఏంటంటే అవాయిడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇంటరాక్టింగ్ విత్ అన్నోన్. ఇప్పుడు అసలు ఈ డేటింగ్ యాప్స్ ఏంటి సార్, అసలు అందులో ఎలా పోగొట్టుకుంటారు వాళ్ళు? ఇది యాజ్ ఈక్వల్ యాజ్ డేటింగ్ యాప్ ఏమవుతాయంటే సింపుల్గా చెప్పాలంటే మేడం, డేటింగ్ యాప్ వల్ల ఇప్పుడు అన్నోన్ పర్సన్స్ డేటింగ్ యాప్ మ్యాట్రిమోనీ సైట్స్ రెండు మోర్ ఆర్ ది లెస్ రెండు ఒకటే. డేటింగ్ యాప్ ఏంటంటే మోర్ ఓపెన్ అన్నట్టు, మ్యాట్రిమోనీ సైట్స్ మోర్ క్లోజ్ అన్నట్టు. ఓకే ఓకే ఓకే. మ్యాట్రిమోనీ సైట్లో ఎవరెవరైతే పెళ్లికి సంబంధించిన వాళ్ళు కావాలంటే చేసుకుంటారు. డేటింగ్ యాప్లో అంటే ఓపెన్ అన్నట్టు. సింపుల్గా చెప్తాను, ఈ మధ్యన హైదరాబాద్లో జరిగి ఉంటుంది, మీ దృష్టికి వచ్చి ఉంటుంది. మాదాపూర్లో ఒక పబ్ వాళ్ళు నాగపూర్ నుంచి ఒక గ్యాంగ్ వచ్చి, ఇది ఎంత మల్టీ గ్యాంగ్ వచ్చి ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారు కదా, ఎవరైనా అమ్మాయిలు ఎవరైనా, మనం 100% కాదు 1% 2% ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారంటే ఏం లేదు డేటింగ్ యాప్లో మేము ఒక సిమ్ ఇస్తాము, ఆ నెంబర్ ఇస్తాము, ఎవరైనా యూత్ను ముఖ్యంగా కొద్దిగా రిచ్ ఉంటారు కదా అలాంటి వాళ్ళను మీరు ట్యాపులు చేయండి, హోటల్ తీసుకుపోతారు, 40,000 అది యాక్చువల్ 4,000 బిల్డింగ్ అవుతుంది, 45,000 బిల్డింగ్ చేస్తారు. ఆ అమ్మాయి జస్ట్ వాష్రూమ్ పోయిస్తాను అక్కడ నుంచి డిజపేర్ అయిపోతుంది, ఈ డబ్బులు కట్టుకొని పోవాలన్నట్టు. అట్లా ఒక 40 రోజుల్లో 40 లక్షలు గుంజినారన్నట్టు 40 మంది దగ్గర. సో డేటింగ్ యాప్ ఇది ఫైనాన్షియల్ అన్నట్టు. నాన్ ఫైనాన్షియల్ చూసినా అంటే మీకు బొంబలో ఏదో యాప్ కరెక్ట్ తెలియదు, ఆఫ్తాబ్ అనేవాడు శ్రద్ధ వాల్కర్ అనే అమ్మాయిని డేటింగ్ యాప్ ద్వారా కలుసుకొని చంపేసి ఒక 30 ముక్కలు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ డెడ్ బాడీ ఫ్రిడ్జ్లో ఉండగానే ఇంకా ఒక 10 మందిని లైన్లో పెట్టు. సో విషయం ఏంటంటే ప్రాబ్లీ మన చట్టాలు ఇవన్నీ కొద్దిగా వీక్ ఉండడం, ఇంకోటి ఇమ్మీడియట్గా రీఅడ్రస్ లేకపోవడం వల్ల చాలామంది ఎట్లా బలి అవుతున్నారో తెలియదు అన్నట్టు. ముఖ్యంగా మనం డేటింగ్ యాప్స్ దీని గురించి ఎవరైతే అంటారు అలా ఆలోచించే వాళ్ళు పోవచ్చు. నార్మల్గా మ్యాట్రిమోనీ సైట్స్ వరకు వచ్చే వాళ్ళకి ఇండివిజువల్స్ బలి అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ ఓల్డెన్ డేస్ అంటే ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ మన చుట్టుపక్కల మ్యారేజ్ ప్రపోజల్ అంటే ఏంటి, తెలిసిన వాళ్ళు లేకపోతే చుట్టుపక్కల విలేజ్లో మహా అంటే మండలము జిల్లా అంతే. ఇప్పుడు బికాజ్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆర్ ఎనీ రీజను అందరూ వెబ్సైట్లకు వెళ్తున్నారు అన్నట్టు, మ్యాట్రిమోనీ వెబ్సైట్లకు వెళ్తున్నారు. ఆ మ్యాట్రిమోనీ వెబ్సైట్లకు ప్రాబ్లం లేదు వెళ్ళడం, వాళ్ళు చాలా వెబ్సైట్లలో ఏం చేస్తున్నారంటే సింపుల్గా డాటాను డంప్ చేస్తున్నారు. డాటాను డంప్ అంటే ఏం లేదు, సింపుల్గా మీరు ఎయిర్పోర్ట్కి పోయినప్పుడు మిమ్మల్ని చెక్ చేయలేదనుకోండి, క్రిమినల్స్ని కూడా చెక్ చేయరు. ఇప్పుడు మీరు బస్ స్టాండ్కి పోయినారండి, మిమ్మల్ని చెక్ చేయరు కదా, అదే మెట్రోకి పోతే చెక్ చేస్తారు కదా. అంటే డాటాను చెక్ చేసే వెబ్సైట్లలో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అంటే మీరు సపోజ్ రేపొద్దున మీ అమ్మాయో మీ అబ్బాయి గురించో లేకపోతే మీ బ్రదర్ గురించో సిస్టర్ గురించో మీరు ఒక మ్యాట్రిమోనీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు, మిమ్మల్ని ఏమి క్వశ్చన్ అడగలేదు అనుకోండి, క్రిమినల్స్ను కూడా ఏం క్వశ్చన్ అడగరు. అంతే కదా. సో అట్లా మొన్న ఒక అతను, మీరు వండర్ అవుతారు, ఐఏఎస్ ఆఫీసర్, మీరు ఐఏఎస్ను చాలా మంది ఇంటర్వ్యూ చేసింటారు కాబట్టి సంవత్సరానికి 4-5 ఉంటారు రాష్ట్రానికి అయ్యే వాళ్ళు, అంతేనా? ఐపీఎస్ 4-5 ఉంటారు మహా అంటే, రాష్ట్రం అంతా కలిపినా అని 10 మంది ఉండరు, అంత సర్వీసెస్ సెలెక్ట్ అయినారు, అంతే కదా. ఐఏఎస్ అని చెప్పి మ్యారేజ్ చేసుకొని 6 ఏళ్ళు కాపురం చేసినాడు. రీసెంట్గా చెప్పేది నేను 1 వీక్ బ్యాక్ న్యూస్. అట్లనే తమిళనాడులో ఒక ఆమె 50 మందిని మ్యారేజ్ చేసుకుంది, అందులో పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నారు అన్నమాట, మ్యాట్రిమోనీ సైట్సే. సో నేను ఈ ప్రాబ్లమ్స్ గురించి ఇట్లా మీ మాదిరే నాకు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ లేకపోతే రకరకాల ఫ్రెండ్స్, జస్ట్ మనం కూడా ఈ మధ్యన ఒక ప్రైవేట్ అంటే ఒక ఫ్రెండ్ మీటింగ్లో కలిసాం కదా, అట్లా డిఫరెంట్ పర్సన్స్తో కలిసినప్పుడు ఏంటి ఈ సైట్లు చెక్ చేయట్లేదు కదా, మనం చెక్ చేసేటట్లు సైట్ బిల్డప్ చేసే బాగుంటుంది కదా అని ఒక ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ.in అని ఒక ఫ్రెండ్ డిజైన్ చేసినాడు. ఇప్పుడు త్వరలో మేబీ అనదర్ వీక్స్ టైంలో ఇట్ విల్ బి ఆన్ లైవ్ అని, ఆల్రెడీ లైవ్ కాబట్టి ఇంకా పబ్లిష్ చేయలేదు అన్నట్టు, పబ్లిక్గా అన్నట్టు. సో దాంట్లో మొత్తం వాళ్ళ ఎడ్యుకేషను, వాళ్ళ ఎంప్లాయ్మెంటు, వాళ్ళ ఏజ్, వాళ్ళ అడ్రస్, ఎవ్రీథింగ్ విల్ బి చెక్డ్ ఇంక్లూడింగ్ మెడికల్ ఆల్సో. ఓకే, కూల్. ఆఫ్ కోర్స్ క్రిమినల్ ఆల్సో. సో ఉండాలి, లేకపోతే తెలియదండి నిజంగానే. దీనివల్ల ఏమవుతుందంటే క్రైమ్ను 0 లెవెల్లో అరికట్టచ్చు.
లేకపోతే ఏమవుతుందంటే క్రైమ్ జరిగిన తర్వాత ఏడవడం ఉంటే ఉంటుంది, ఇంకేముంటుంది దాంట్లో. సో ఇట్లా నేను చెప్పినాను కదా మీకు స్టార్టింగ్లోనే వై యూ కేమ్ అంటే ఎక్కడైనా ప్రాబ్లం ఉందంటే సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ మనం చెప్పగలిగితే చేయగలిగితే బెటర్ అన్నట్టు. సో నా సెషన్ తీసుకొని వాళ్ళు ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ డాట్ ఇన్ డిజైన్ చేసినారు. ఇట్లా ఉండొచ్చు ఇట్లా ఉండొచ్చు ఇట్లా, ఎందుకంటే మనం కంటిన్యూస్గా దీని గురించి మాట్లాడుతున్నప్పుడు దేర్ మస్ట్ బి సొల్యూషన్ కదా. నెక్స్ట్ వెళ్తే ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్ ఎంతవరకు అంటే ఊహకు అందదు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ 90 లక్షలు నష్టపోయి పిల్లల్ని భార్యను చంపి తను ఆత్మహత్య చేసుకుంది. అయ్యయ్యో. ఎస్, అట్లనే ఉప్పల్లో ఒక లేడీ సేమ్ ఆన్లైన్ బెట్టింగ్లో నష్టపోయి 2 పిల్లల్ని చంపి తను ఆత్మహత్య చేసుకుంది. అంటే ఏం చేస్తారు సార్ ఆన్లైన్ బెట్టింగ్ ఏం లేదు, అది క్రికెట్ కానీ కలర్స్ కానీ రకరకాల గేమ్స్ ఉన్నాయి, నాకు కూడా తెలియదు. కాకపోతే ఒకటి మాత్రం గ్యారెంటీ చెప్పగలుగుతాను, అంటే వాళ్ళు విన్ అవుతారు విన్ కారు అని బెట్టింగ్ చేసుకుంటుంటారు అంతే. ప్రతి బాలు లేకపోతే ప్రతి ఈ మ్యాచ్ ఎవరు విన్ అవుతారు ఎవరు, అది ఒక ఆన్లైన్ బెట్టింగ్ 100 రకాలు ఉన్నాయి. మేబీ హ్యాపెనింగ్ అనుకోకుండా చెప్పకూడదు, కానీ సో కాల్డ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ దానిని ప్రమోట్ చేస్తున్నారు అన్నట్టు. దారుణం అండి, దారుణం. అలాంటి అసలు ప్రమోట్ చేయకూడదు. ఈవెన్ యూట్యూబ్ మీద కూడా క్వాలిటీ కంట్రోల్ ఉండాలండి. ఏది పడితే అది మాట్లాడడం అసలు దానికి ఒక అడ్డు ట్రోలింగ్ చేస్తే పాపం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నట్టు, తట్టుకోలేక కొంతమంది. నేను సింపుల్గా చెప్పేది ఏంటంటే మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి అప్పుడు నేటి మహాదేవ్ బెట్టింగ్ వరకు ఆడినవాడు ఎవడు గెలవలేదు. అద్భుతం. ఇది ఫండమెంటల్ సూత్రం గుర్తుపెట్టుకుంటే ఎవడు ఆడాడు అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు మనం ప్లేయింగ్ కార్డ్స్ ఆడతాం, మన ఎదురుగా ఉండేది 6 మంది నిజం, 52 ప్యాక్లు 53 ప్యాక్లు నిజం, 52+1 కింద 2 పోయినారంటే ఇంకా మళ్ళీ ఉండవు యాక్చువల్గా, అంటే 2 ప్యాక్స్ అయితే అట్లా మామూలుగా ప్యాక్స్లో. సో ఏదైనా మన కళ్ళ ముందర ఉంటుంది మామూలుగా. సో ఆన్లైన్లో మీరు తప్ప మిగతా అన్ని ఎవరు మేనేజ్ చేస్తుంటారు? ప్రోగ్రామ్ మేనేజ్ చేస్తుంది. ప్రోగ్రామ్ కెన్ బి మేనేజ్డ్, కరెక్ట్, అంతే కదా. సో అట్లా ఎవరు గెలవరు, మోసపోవడమే ఉంటుంది. సో చాలామంది ఏం చేస్తున్నారంటే రాజేంద్ర నగర్లో కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొడుకును భార్యను చంపి తన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్ కేస్ ఐఎమ్ టెల్లింగ్. ఇంకా డబ్బులు పోగొట్టుకొని ఏడ్చే వాళ్ళు లెక్కలేదు. ఈవెన్ పోలీసు వాళ్ళ దగ్గర పోతే ఎందుకు అనేమంటారు, అయిపోయాయి. ఒక అబ్బాయి అయితే నిజాం కాలేజ్ స్టూడెంటు, వాళ్ళ ఫాదరు ఐ థింక్ శంషాబాద్ సంవేర్, ఒక 10 ఎకరాలు ఏపీఐడిసినో ఏదో ఉంటుంది కదా మామూలుగా, ఏపీఐడిసి అంటే తెలంగాణ టీఎస్ఐ. సో 10 ఎకరాల భూమి అంటే ఎకరాకు 10 లక్షల కన్నా ₹1 కోటి వచ్చింది. 95 లక్షలు ఆన్లైన్ గేమ్లో పెట్టాడు. ఎస్. ఇప్పుడు కొత్తగా వాట్సాప్లో వస్తుంది ఏంటంటే అండి, ఇంట్లోనే ఉండి మీరు ఎంత సంపాదించుకోవచ్చు, జాబ్స్ ఆపర్చునిటీస్ ఇన్ని ఉన్నాయి అని చెప్పని అన్నోన్ నెంబర్ నుంచి వస్తూ ఉంటాయి. నేను వెంటనే బ్లాక్ చేసి పెట్టేస్తున్నాను అలా వచ్చినప్పుడు. ఇది నిజంగానే ఇది నిజమేనా లేకపోతే అది కూడా స్కామ్? 100% స్కామే మేడం. సింపుల్గా చెప్తా చూడు, అట్లా జాబులు ఇచ్చేటట్టుకంటే ఇంకా మన అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 16, 20, 30 ఉండదు ఒకటి. రెండోది ఏంటంటే ఏ జాబ్ కూడా మనం కష్టపడితే వస్తుంది, మన స్కిల్ పెంచుకుంటే వస్తుంది. మన ఇంటి వరకు రాదు, మన ఫోన్లో అసలే రాదు. సో తెలియకోకుండా ఫస్ట్ ఏం చేస్తారంటే రేటింగ్స్ అడుగుతారు మేడం. హోటల్ రేటింగ్ ఇవ్వాలి, ఫస్ట్ ఇస్తారు డబ్బులు 10,000, 15,000, 20,000 వరకు ఇస్తారు. తర్వాత మీరు ఎక్కువ డబ్బులు కడితే మీకు ఎక్కువ అవకాశం ఉంటుందని అట్లా ఒక మిలిటరీ ఆఫీసరు, ఎక్స్ మిలిటరీ ఆఫీసర్ 1.1 crore పోగొట్టుకున్నాడు మేడం ఈ సినిమా రేటింగ్లోనూ దాంట్లో. సో దెర్ ఆర్ అసలు మన ఊహకు అందవు. సేమ్ అట్లనే జాబ్ ఫ్రాడ్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే ముఖ్యంగా స్టూడెంట్స్ ఏదో ఎక్సెల్ వర్క్, వర్డ్, ఎంఎస్ వర్డ్ వర్కే ఇస్తారు, ఓ బాండ్ రాపించుకుంటారు, అన్ని ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నీ పంపించేస్తారు, జెన్యూన్ నెట్ క్రియేట్ చేస్తారు. ఎప్పుడైతే ఈ వాళ్ళు వర్క్ అయిపోయినాక క్వాలిటీ మాకంటే మా క్వాలిటీ ఇంత రాలేదని చెప్పి ఫైన్ వేస్తారు. ఆల్రెడీ వీళ్ళు 1,400, 1,500 ఎంతో డిపాజిట్ కట్టింటారు. నెక్స్ట్ వీడు మళ్ళీ ఆల్రెడీ వర్క్ చేసింటాడు, మళ్ళీ డబ్బులు క్వాలిటీ లేదని. సో మళ్ళీ లీగల్ నోటీస్ పంపిస్తారు. లీగల్ నోటీస్ పంపించాలి, వీళ్ళు భయపడతారు. లిటరల్గా ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు లీగల్ నోటీస్ పంపిస్తే. నేను చెప్పేది ఎక్స్ట్రీము. చాలామంది భయపడుతున్నారు, డబ్బులు అడిగినంత కట్టేస్తున్నారు. అసలు ఫస్ట్ వర్క్ ఫేకు, లీగల్ నోటీస్ కూడా ఫేకే, అంతే. ఎవ్రీథింగ్ ఈజ్ ఫేకే. సో వాళ్ళ కంపెనీ ఉండదు, వెబ్సైట్ ఉండదు, లొకేషన్ ఉండదు, ఏముండదు యాక్చువల్గా. దీంతో పాటు ఏ జాబ్ కూడా మీకు తెలుసు, ఇప్పుడు మనం జాబ్ చేయకపోతే వాళ్ళు మనకు అడ్వాన్స్ ఇస్తారు కానీ, లేకపోతే వాళ్ళు మనకు శాలరీ ఇస్తారు కానీ మన నుంచి డబ్బులు తీసుకోవడం ఏంది, లాజిక్ ఏం లేదు. కరెక్ట్. సో నో బ్యాక్ డోరు, నో సైడ్ డోరు. ఇట్లాంటి ముఖ్యంగా హైటెక్ సిటీలో ఎవ్రీ వీక్ కంపెనీస్ క్లోజ్ చేస్తున్నాయి మేడం. 1,00,000, 2 లక్షలు జాబ్కి తీసుకుంటున్నాయి.
అది పక్కన పెడితే స్టాక్ మార్కెట్ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి మేడం ఇప్పుడు. బా స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ ఎంత అంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని వస్తారు అన్నట్టు. మాకు ముందుగానే తెలుస్తాయి ఐపీఓలు, ప్రీ ఐపీఓలు అని చెప్పి. దీంట్లో విపరీతంగా నష్టపోతున్నారు. ఎంత విపరీతంగా నష్టపోతున్నారంటే ఊహకు అందదన్నట్టు. సింపుల్గా చెప్పాలంటే అసలు మీరు ఏ అకౌంట్కి పంపిస్తున్నారు అనేది అన్న చూడాలా. ఏ మాధవరెడ్డి, ఏ అంజలి అని పేరు ఉంటాయి. కంపెనీలకి ఏమన్నా మాధవరెడ్డి ఉంటాయి, ఇండివిజువల్ అకౌంట్స్ ఉంటాయి, ఉండవు కదా. సో ఇవి పక్కన పెడితే యాక్చువల్గా సెబీ అప్రూవ్డ్ ఎవరైతే ఈ స్టాక్ మార్కెట్ బ్రోకింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, ఈ డీమ్యాట్ ఓపెన్ చేసిన వాళ్ళ ద్వారా పోవాలా మేడం. ఒకవేళ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉన్నా కానీ మిమ్మల్ని నన్ను కలవరను మేడం. పెద్ద పెద్ద టాటాలను, బిర్లాను, అంబానీ వాళ్ళని కలిసి పెద్ద పెద్ద అమౌంట్ల ద్వారా స్టాక్ మార్కెట్ను అల్లాడిస్తారు. కానీ మన దగ్గరకు వచ్చి వాళ్ళు రావడం అనేది పెద్ద శుద్ధ ఫేక్ అన్నట్టు. రీసెంట్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ జరిగింది. అతను ఐబిఎంలో పనిచేస్తాడు. వాళ్ళ భార్య ఆల్రెడీ 16 లక్షలు పోగొట్టుకుంది. అయ్యో స్టాక్ మార్కెట్ దాంట్లో. వాళ్ళు 10 లక్షలు మళ్ళీ అడిషనల్గా లోన్ ఇచ్చి, అంటే పోగొట్టుకునే వాళ్ళు 16 లక్షలు ఇన్వెస్ట్ చేసింది, ఇంకో 10 లక్షలు లోన్ ఇచ్చినారు. ఎంత అయింది టోటల్? 26 లక్షలు అయింది. వాళ్ళకు 42 లక్షలు ప్రాఫిట్ చూపించినారు. ప్రపంచంలో ఎక్కడైనా 1 వీక్లో 42 లక్షలు ప్రాఫిట్ వస్తుందా? అంటే 26/42 లక్షలు అవుతుందా? సో ఎనీయో ఇప్పుడు ఆ 42 లక్షలు విత్డ్రా చేయాలంటే వీళ్ళకి లోన్ ఇచ్చిన 10 లక్షలు కట్టమని చెప్పినారు అన్నట్టు. వీళ్ళు ఏం చెప్పినారు స్మార్ట్గా, 10 లక్షలు పట్టుకొని 42 - 10 32 ఇస్తే సరిపోతుంది అన్నారు. లేదు అది వేరు, సెబీ ఒప్పుకోదు, అది ఇది అని ఏదో చెప్పినారు. ఈ అమ్మాయి గోల్డ్ అమ్మి కట్టడానికి రెడీ అయిపోయింది. అయ్యో గోల్డ్ అమ్మి కట్టడానికి రెడీ అయితే అప్పుడే ఆ హస్బెండ్కు అడిగింది అన్నట్టు ఇట్లా ఇది. అప్పుడు యాప్ చూపించింది. అతను కొద్దిగా ఏదో మనలాంటి వీడియోలు ఎక్కడో చూసినట్టున్నాడు. ట్రై చేసినాడు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే ఆమె ఒప్పుకోలేదు. యాక్చువల్గా నువ్వు అడ్డపడుతున్నావు వచ్చేదానికి అని చెప్పి రివర్స్లో అతని మీద సీరియస్ అయింది అన్నట్టు. ఇంకా లాస్ట్కి చేతగాక, కన్విన్స్ చేయడానికి చేతగాక నా దగ్గర పిలుచుకొని వచ్చినాడు. కాకపోతే అంతవరకు నాకు ఫ్రెండ్ అని చెప్పి, నేను ఫోన్లో అంత ఫ్రెండ్ అని చెప్పినాడు. కారు దిగినాక ఎక్కడ మీ ఫ్రెండ్ అంటే, కాదు ఫ్రెండ్ కాదు మా భార్య అని చెప్పినాడు అన్నట్టు. నిదానంగా ఇట్లా కూర్చోబెట్టి, చూడమ్మా మీకు ఎంట్రికలు ఎన్ని సంవత్సరాలు పట్టింది ఇన్ని పెరగడానికి అంటే 15 సంవత్సరాలు పట్టింది. గుండు కొట్టడానికి 10 నిమిషాలు పడుతుంది. అన్ని నీట్గా సైబర్ క్రైమ్స్ జరిగిన అన్ని న్యూస్ పేపర్ కటింగ్స్ అన్ని చూపించి, మీరు ఆ 10 లక్షలు అయితే మాకిస్తే పుణ్యం అని ఉంటుంది, అట్లయితే ఆ పుణ్యం కూడా పోతుందని చెప్పినాం అన్నట్టు. శుభ్రంగా తప్పించి బాల్ బచ్చగా మేడం. ఆల్రెడీ 16 లక్షలు పోయింది అన్నట్టు. సో ఫైనల్లీ బాల్ బచ్చగా 10 లక్షలు 16 లక్షలు పోయింది. అది బ్లాక్ చేపిస్తే గవర్నమెంట్ ఓన్లీ 10 పైసలు బ్లాక్ చేయగలిగిందంట. ఎందుకంటే ఆల్రెడీ డ్రా చేసేసిన. దే ఆర్ మచ్ మోర్ స్మార్టర్ దాన్ ఈవెన్ గవర్నమెంట్. కరెక్ట్. సో ఓన్లీ 10 పైసలు బ్లాక్ అయిందంట అంతే. కాకపోతే ఒక అఫిషియల్ రికార్డు ఉంటుంది అన్నట్టు. రేపు పొద్దున అది కంప్లైంట్ చేయలేదనుకోండి చాలా కష్టం అన్నట్టు. సో అవేనే సేమ్ టైంలో యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. 100 రూపాయలు వేస్తే 700 వస్తుంది, 200 వేస్తే 500. యాక్చువల్గా ఎక్కడైనా కానీ ఒకటి మేడం, ఏడన్నా ఇన్వెస్ట్ చేయండి. మనం వీడియో అంటే మన సిగ్నేచర్ వ్యూవర్స్కి, స్టూడియో వ్యూవర్స్కి చెప్పేది ఏంటంటే, ప్రోడక్ట్ ఉండాలి, సర్వీస్ ఉండాలి, వాళ్ళ కంపెనీకి మీరు వెళ్ళాలి, ఆ కంపెనీ విధి విధానాలు చూడాలి. మనం చూడండి, ఏది నమ్మద్దు. 16 లక్షలతో మనం దేశంలో ఎక్కడైనా పోయి తిరిగి రావచ్చు మేడం. 1 లక్ష చాలు. దేశంలో అండమాన్ దగ్గర కూడా చూసి రావచ్చు కంపెనీ ఏదైనా ఉంటే. అన్నీ చూసిన తర్వాతనే ఇన్వెస్ట్ చేయండి. లేకపోతే ఏమవుతుందంటే జస్ట్ నోబడి. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్తాను మేడం, మనకు మన తల్లిదండ్రులు, మనం మన పిల్లలకి కత్తి గురించి, కరెంటు గురించి, కంప గురించి, పాము గురించి, పుట్ట గురించి జాగ్రత్తలు చెప్పినాం. మీరు మీ పిల్లలకు కానీ లేకపోతే మీ తల్లిదండ్రులు మీకు కానీ సైబర్ నేరాల గురించి ఎవరైనా జాగ్రత్తలు చెప్పినారా? నేను చెప్పాను సార్. నేను మోసపోయాక పిల్లలిద్దరిని ఆ పార్ట్ మాత్రమే చెప్పింటారు. 90 ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూడండి అని పంపిస్తాను. 90 ఉన్నాయి అన్నట్టు. అదే. సో ఇక్కడ విషయం ఏంటంటే, మళ్ళీ బ్యాక్ వస్తే సునామీ, భూకంపము, తుఫాను, ఎయిడ్స్, క్యాన్సర్, కరోనా, ఇవన్నీ కలిపి 1 లక్షతోనో 1 కోటితోనో మల్టిప్లై చేస్తే సైబర్ నేరాలకు తక్కువ అవుతుంది. అంత దారుణంగా ఉన్నాయన్న. కరెక్ట్. రోజుకు 5 కోట్లు తెలంగాణలో పోతున్నాయి డబ్బులు. దేశవ్యాప్తంగా 70,000 కోట్లు నష్టపోతున్నారు. ఇవి అఫిషియల్ ఫిగర్స్. అన్అఫిషియల్ ఫిగర్స్ నోబడి. రీసెంట్గా తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అవును, పాతకాలంలో రేపు మర్డర్ తీవ్రమైన నేరం ఉన్నది, ఇప్పుడు సైబర్ నేరం అని. నేను ఈ ప్రోగ్రాం ద్వారా నేను విన్నవించుకునేది ఏంటంటే, నాకు నిజంగానే రేవంత్ రెడ్డి సార్తో నాకు అపాయింట్మెంట్ ఇప్పిస్తే మీరు నమ్ముతారు లేదో, ఒక 6 నెలల టైంలో 30-40% క్రైమ్ రేట్ తగ్గించవచ్చు. 6 నెలల టైంలో
నాకు ఒక నేను 10 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నా, ఒక స్ట్రాటజిక్ ప్లాన్ ఉంది నా దగ్గర, రైట్. 100% ఇంప్లిమెంటబుల్ ప్లాన్. అంటే మండలం లెవెల్, విలేజ్ లెవెల్ వరకు ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు. నేను దానికి తగ్గట్టు నాకు ఉన్న టైం ఉన్నంత స్పెండ్ చేసి కావాల్సింటే నేను సహకరించి చేస్తాను. ఇప్పుడు నేను ఏదైనా వీడియోలో చెప్పినా అనుకో, మళ్ళీ బిట్స్ అండ్ పీసెస్ అయ్యి ఎవరో కాపీ పెట్టుకొని అవి అవసరం లేదు, మీరు చెప్పాల్సిన వాళ్ళకి చెప్తే చాలు. చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు, కానీ అవి బిట్స్ అండ్ పీసెస్ అవుతాయి అన్నట్టు. కరెక్ట్, కరెక్ట్. సో అది లాస్ట్కు క్లబ్ చేస్తే ఇంకొక ప్రోడక్ట్ తయారవుతుంది. సో నేను రైట్ పర్సన్కి చెప్తాను. ఎందుకు రైట్ పర్సన్ చెప్పాల్సి వస్తుందంటే సీఎం లెవెల్ నుంచి పోతేనే ఇది వర్కౌట్ అవుతుంది, మధ్యలో ఎవరి ద్వారా పోయినా కానీ కష్టమవుతుంది అన్నట్టు. కరెక్ట్, కరెక్ట్. సో 30-40% 6 monthsలో తగ్గించవచ్చు. ఓ 1 year కల్లా దరిదాపు 80% క్రైమ్ తగ్గించవచ్చు, సైబర్ క్రైమ్. ఇది ఒక తెలంగాణకి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని దీన్ని దేశవ్యాప్తంగా మళ్ళీ ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో చాలా ఈజీ. కరెక్ట్, కరెక్ట్. మీరు నమ్ముతారు లేదో, సైబర్ నేరాలు 100% అరికట్టచ్చు. విక్టిమ్ సహకారంతోనే సైబర్ నేరాలు జరుగుతున్నాయి. విక్టిమ్ని జ్ఞానోపదేశం చేయాలి. ఆ చేసే విధానమే నేను చెప్పేదన్న. అవును, ఈ కార్యక్రమం కూడా దానికే. యాక్చువల్లీ సైబర్ క్రైమ్లో అవేర్నెస్, అవగాహన పెంచడం కోసం మాత్రమే ఈ కార్యక్రమం. అండ్ మోరెవర్ మీ అకౌంట్లో ఇంత క్రెడిట్ వేస్తాము అని ఇప్పుడే వచ్చింది సార్, అదే చెప్తున్నాను. అలా వచ్చినా కూడా అది ఇమ్మీడియట్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉంటాయి ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. సో అది నమ్మకండి. ఇంకోటి సార్, నాకు ఎక్కువ మెసేజ్లు హాట్ గర్ల్స్ ఆర్ రెడీ ఫర్ యూ అని వస్తూ ఉంటుంది. సో అదేమిటి అసలు? ఏదైనా మేడం, డిపెండ్స్ ఆన్ మన మూడ్ని బట్టి ఆ మెసేజ్ని మనం రిసీవ్ చేసుకునేదని. రియల్ లైఫ్, మనం ఎవ్రీథింగ్ యూనిట్ సీ ఇన్ రియల్ లైఫ్. మీరు ఒక 10 years బ్యాక్ రియల్గా జరిగిండేది నాకు ఒక అమ్మాయి ఫేస్బుక్ మెసెంజర్లో ఐ లవ్ యూ అని చెప్పింది. నాకు అప్పుడే నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను అన్నట్టు. సో నేనేం చెప్పినానంటే, ఐఎమ్ బేసికల్గా మనం ఇంత ప్రొఫెషనల్గా ఉన్నాయని ఎవరీ హ్యాస్ దేర్ ఓన్ నాటినెస్. నేనేం చెప్పినా అంటే, ఐఎమ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, వాట్ యూ వాంట్ అని. నేను అయిపోయింది, సారీ అంకుల్ అనేది. కాంట్ యు లవ్ పోలీస్ అంటే బ్లాక్ చేసింది అన్నట్టు. సింపుల్. మనల్ని రియల్ లైఫ్లోనే ఎవరైనా ప్రేమిస్తారో లేదో తెలియదు, ఆన్లైన్లో ఎందుకు ప్రేమిస్తారు? ఇప్పుడు మీరు నమ్మరు సార్, ఇప్పుడు ఏదైతే ఫ్రెండ్షిప్స్ అవుతున్నాయో వర్చువల్గా, అవన్నీ కూడా చాలా వరకు ఇంతేగా. ప్రాబ్లం అవుతాయి. ఏ ఫేస్బుక్లోనో ఆ ఫేస్బుక్ ఫోటో, ఫేస్బుక్ ఐడి, అదంతా నిజమే. ఎలా నమ్ముతాం మనం? మీకు సింపుల్గా చెప్పాలంటే రియల్ క్రైమ్సే చెప్తాను, 2-3 చెప్తాను. తెలంగాణలో ఒక అమ్మాయి 10th క్లాస్ అమ్మాయి ముఖ్యంగా స్కూల్ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పొచ్చేది ఏంటంటే, ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎవరినో ఇంటరాక్ట్ అయ్యి వాడు పిలిస్తే, ఆడ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్, అమ్మాయో అబ్బాయో తెలియదు, పిలిస్తే ముంబై వెళ్ళింది. వెంటనే ఇంట్లో వాళ్ళు కేసు పెట్టినారు, ఇది మిస్సింగ్ కేసు పెట్టినారు. అనుకోకుండా అమ్మాయి ముంబై వెళ్ళిపోయింది. నెక్స్ట్ చెప్పండి, వినండి. ఇన్వైట్ చేసిన వాడు రెడ్ లైట్ ఏరియా ఏజెంట్ అన్నట్టు. అట్లనే ఒక అమ్మాయి విజయవాడను, ఇప్పుడు అమ్మాయి దొరికింది ట్రేసబుల్. ఒక అమ్మాయి 2 లక్షలు ఇంట్లో వాళ్ళ నాన్నది వాడేసింది. భయం, డబ్బులు అయిపోయింది కదా, భయం. సో ఎక్కడో స్క్రోలింగ్లో చూసింది. అది ఈ మధ్యన మీరు కూడా చూసింటారు, మామూలుగా కిడ్నీ 7 కోట్లకు అని చెప్పి. సేమ్ ఆడ అబ్బాయి కాకపోతే ఈడ అమ్మాయి కిడ్నీ అమ్మడానికి ఢిల్లీకి వెళ్ళింది. అయ్యో, 16 లక్షలు పోగొట్టింది. ఇంకా అదృష్టం ఏంటంటే కిడ్నీ అమ్మలేదు అమ్మాయి, కిడ్నీ తీసుకోలేదు అమ్మాయి. ఇక్కడ మన ఎడ్యుకేషన్లో, అంటే మన విద్య తప్ప అన్నీ చెప్తున్నట్లుంది. 16 సంవత్సరాల అమ్మాయి అసలు కిడ్నీ ఇవ్వడానికి లేదు, ఓన్లీ రిలేటివ్స్కి ఇవ్వాలి. ఆయన ఎడ్యుకేషన్ కూడా ఎడ్యుకేషన్లో చెప్పట్లేదు. మన పుస్తకాల్లో ఉన్నవి మన జీవితానికి పనికొచ్చేవాడు ఎక్కడ లేవండి, తెలియదు. అదే A+B² వీళ్ళు చెప్పే A+B² జీవితంలో ఎక్కడ ఉపయోగపడదు. కంపల్సరీ సమాజంలో ఏం జరుగుతుంది, ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక చూడ రుచుల జాడ వేరు, పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదావిరామ వినరవేమ, అన్ని ఒకలనే కనబడతాయి కానీ ఏది నమ్మద్దు. ఫేస్బుక్ ఒకటి పిల్లల్ని పెడతో పెట్టనాయా, ట్విట్టర్లోన తిక్కవాళ్ళ నస ఎక్కువాయా, వాట్సాప్ మాయలో వయసులో ఉన్నవాళ్ళు పడిపోయా, మనసులు దగ్గర ఉన్న మనసులు దూరమాయా. అద్భుతం. ఇట్లా నేను 100 రాసినాను కవితలు. సూపర్ సార్. విద్యార్థులకు ఈ సోషల్ మీడియా మీ ఆలోచనకు, మీ గమ్యానికి, మీ కెరియర్కు ఒక చుక్కాని కావాలి కానీ మీకు చర్మాంకం కాకూడదు. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఈవెన్ మా బిల్డింగ్లో కూడా ఇట్స్ ఎ ఫ్యాక్ట్, మేబీ హ్యాపెన్ టు ఎనీబడి ఆల్సో. ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ వేరే పరిచయం అయినాడు, ఆ అమ్మాయిని ఫిజికల్గా ఎక్స్ప్లాయిట్ చేసినారు, ఫోటోలు తీసుకున్నాడు, జస్ట్ షీ కమిటెడ్ సూసైడ్. సో ఇది నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ వేరియస్ ఫార్మాట్లో జరుగుతున్నాయి.
ఇది ఎట్లుంటుందంటే మనకు జరిగినప్పుడే అది ప్రాబ్లం అని తెలిసి వస్తుంది అన్నట్టు. లేదు, కరోనా అనేది సమాజంలో ఉంటే మనకి ఎట్లా వచ్చిందో అనే ఎట్లుంటుందో కరోనా తాత లాంటిది సైబర్ క్రైమ్. 100% సార్. యాక్చువల్గా మీరు నమ్ముతారు లేదు, ఐ హ్యావ్ నో ఇష్యూ టు ఇన్ఫార్మ్. నేను మా స్కూల్ గ్రూప్లో, మా కాలేజ్ గ్రూప్లో ఇవి పెడుతుంటే లాస్ట్ 10 years బ్యాక్ నన్ను పిచ్చోని చూసినట్లు చూసినారు. ఇవన్నీ మాకు తెలియదా? అనుభవంలోకి వచ్చేటప్పటికి సార్ అందరూ బోల్తా పడిపోతారు. జోక్ ఏంటంటే మా వాళ్ళే డబ్బులు పోగొట్టుకొని నాకు మళ్ళీ మాధవా నువ్వే కాపాడాలన్నారు. కానీ నేనేం కాపాడలేదు, నిజం చెప్పలేదు. ఏమీ కాపాడదు ఏం లేదు. పోయినారంటే పోయినాయి అంతే. అంతే అంతే. కొంతమంది ఏమనుకుంటారంటే మాకు అమ్మాయిలు లేరు అబ్బాయిలు ఉన్నారు అనుకుంటారు. అమ్మాయిలు లేదు అబ్బాయిలు లేరు, ఎవ్రీబడి కెన్ బి టార్గెటెడ్. ఎట్లా అంటే మొబైల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు సైబర్ క్రైమ్కు టార్గెటబులే. కాకపోతే వీళ్ళకి ఆలోచన ఉంటే తప్పుకుంటారు, లేకపోతే లేదు. ముంబైలో ఇది నేను 16-17 టైంలో జరిగిన స్టోరీ. ముంబైలో 13 సంవత్సరాల అబ్బాయి ఫేస్బుక్ వాడుతున్నాడు. 13-14 సంవత్సరాల అబ్బాయి ఫేస్బుక్ వాడుతుంటే ఒక ఆన్లైన్లో ఒక అమ్మాయి ఐ లవ్ యూ చెప్పింది. యాజ్ ఇట్ ఈస్గా యంగర్ ఏజ్, వాళ్ళకి టెండర్ ఏజ్, దే డోంట్ నో ఎగ్జాక్ట్లీ. సో యాక్సెప్టెడ్ అండ్ దే ఇంటరాక్టెడ్. మీరు స్టార్టింగ్లో చెప్పారు కదా అన్నోన్ పర్సన్స్తో ఎట్లా క్లోజ్గా అనుకుని ఇంటరాక్ట్ అయినారు. వన్ ఫైన్ డే ఆ అమ్మాయి న్యూడ్ ఫోటో పంపించింది. ఈ అబ్బాయిని అడిగింది, ఈ అబ్బాయి కూడా పంపించాడు. విషయం ఏంటంటే అవతల అమ్మాయి కాదు, అవతల వాడు హోమోసెక్సువల్ అన్నట్టు. ఈ అబ్బాయిని వేరే అకౌంట్ నుంచి చార్జ్ చేసి నెక్స్ట్ 3 months ఆ అబ్బాయిని వాడుకున్నాడు. దిస్ హ్యాపెన్ స్టోరీ. నేను చెప్పేది న్యూస్ పేపర్లో యాజ్ ఇట్ ఈస్గా చెప్తున్నాను అన్నమాట. అట్లనే మొన్న చెన్నైలో ఒక అమ్మాయి సేమ్ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ డబ్బులు అడిగితే ఆ అమ్మాయి దగ్గర లేకుండా ఇంకో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ని అడిగింది. బీటెక్ చదివే అమ్మాయి, ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయి. వాడు ఏం చెప్పినా అంటే షేర్ బెడ్ విత్ మీ అన్నాడు. షీ డిడ్ ఇట్. ఫొటోస్ తీసుకున్నారు, ఆ అమ్మాయిని విపరీతంగా సతాయించినారు అన్నట్టు. అవుట్ ఆఫ్ నో వే షీ హాజ్ గివెన్ కంప్లైంట్. అట్లనే నెల్లూరులో ఒక అమ్మాయి బీఫార్మసీ చదువుతుంది, ఆన్లైన్లో 2 లక్షలు పోగొట్టుకుంది ఏదో జాబ్ ఫ్రాడ్లో. ఇంట్లో అది అందరి దగ్గర కెపాసిటీ ఉండదు కదా, బేరింగ్ కెపాసిటీ ఉండదు కదా. మనకు 2 లక్షలు తక్కువ కావచ్చు, బట్ పూర్ ఫ్యామిలీ 2 లక్షలు ఎక్కువ అవుతుంది. సో ఆ అమ్మాయి కమిటెడ్ సూసైడ్. సో నాకు మీరు ఊహకు కూడా అందదు అన్నట్టు. అంటే లైక్ ఎవ్రీ డే కనీసం అంటే 5 to 6 calls అట్లా వస్తాయి. నాకు ఫోన్ చేసినప్పుడు మాత్రం నేనేం చెప్తానంటే మీరు వెంటనే 1930 కంప్లైంట్ చేయండి అని చెప్తాను ఒకటి. లేదు ఇంకా మీకు క్లారిటీ కావాలంటే ఈవినింగ్ ఫోన్ చేయండి, నేను ఫ్రీగా మాట్లాడతాను. మీ నెంబర్ వేయచ్చండి? వేయచ్చు. నిజమేనా? వేయచ్చు. రైట్. కానీ ఒకసారి పోయాయా డబ్బులు తిరిగి రావని ఫిక్స్ అయిపోండి. పదే చెప్తున్నా అనుకోవద్దు. ఎందుకంటే ఎంతో కష్టపడి ₹1 మనం పక్కన పెడతాం. ఇలాంటి వాటికి పోగొట్టుకుంటే అదేమంటారంటే ఒక వస్తువు కొనుక్కున్నది కాదు, తిన్నది కాదు, మనం అనుభవించింది కూడా ఏమి ఉండదు, ఎవరికి ఏం చేసింది కాదు, ఊరికే పోగొట్టుకోవడం అవుతుంది. ఈ అవేర్నెస్ కార్యక్రమం మనందరి అవగాహన కోసం మాత్రమే. ఇది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. సార్ ద్వారా నేను ఆన్సర్ ఇప్పిస్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పకుండా. ఖచ్చితంగా. నా నెంబరు చెప్పేదే? చెప్పండి సార్. 9966272121. సో యాక్చువల్గా కరెక్ట్ చెప్పాలంటే ఈ క్రైమ్స్ జరగకోకుండా చేయడమే ప్రధాన కర్తవ్యం మన ఇంటరాక్షన్. కానీ జరిగిన తర్వాత ఓన్లీ పోలీస్ వాళ్ళు మాత్రమే హెల్ప్ చేయగలుగుతారు. నాలాంటి వాళ్ళు ఫర్దర్ డ్యామేజ్ లేకోకుండా హెల్ప్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక టీచరు ఫోన్ చేస్తే నేను ఏం చెప్పినాను, వాళ్ళు ఇంకా ఆల్రెడీ 18,000 పే చేసినావు, ఇంకా ఏం చేసినా అని చేయొద్దు. అంటే ఫన్ కోసం చెప్తాను. ఇది ఎట్లుంటుందంటే ఎప్పుడైతే మనం జోవియల్గా దాన్ని ఏమంటారు చూడి ఇంటరాక్టివ్ మోడ్లో చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. చాలా సీరియస్ చెప్పినాను, దిస్ ఈస్ ద క్రైమ్ ఈజ్ హ్యాపెనింగ్ దిస్ మచ్ ఆఫ్ స్కేల్, యూ షుడ్ నాట్ ఫాలో, యూ షుడ్ ఫాలో దిస్ అని చెప్పినాము. దే డోంట్ సీ అన్నట్టు. అంతే. ఇప్పుడు సిగరెట్ తాగొద్దు అని ఇది క్యాన్సర్ వస్తుందని చెప్తే ఎవరన్నా వింటున్నారని చెప్పండి, ఎవరు లేరు. అదే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మాట చెప్పారు, ఇది నేను సిగరెట్ని నేను ఎంత హామ్ చేస్తానని సిగరెట్టే చెప్పినప్పుడు మనం ఎంత మంచివాడమో మనమే చెప్పుకోవాలని. ఒక జరిగిన సంఘటనే, మా స్కూల్ సీనియర్, యాక్చువల్లీ నేను ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ కొడైనల్లి చదువుకున్నాను. వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్. మా స్కూల్లో ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ పొజిషన్లో ఎవరన్నా ఉంటారంటే మా స్కూల్ వాళ్ళు ఉంటారు. మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సారు, ఈ తెలంగాణలో రామకృష్ణరావు సార్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఒక 10 మంది ఉంటారు ఐపీఎస్లో. విజయవాడ ఇప్పుడు కమిషనర్ రాజశేఖర్ బాబు సార్ ఐపీఎస్ సార్. సో ఆయన నాకు 2 years సీనియర్. అట్లనే ఫైర్ డైరెక్టర్ జనరల్ మురళి 1 year సీనియర్. సో 72 నుంచి ఇప్పటి వరకు మా స్కూల్లో ఫెయిల్యూర్ లేదన్నట్టు. అండ్ నేను NIT వరంగల్ చదివాను కదా, మధ్యలో ఇంటర్మీడియట్ చదివినా కదా. ఇంటర్మీడియట్ నేను 3 subjects ఫెయిల్ అయినా అన్నట్టు.
అది షాకింగ్ అన్నట్టు ఎవరు అర్థం చేసుకోలేరు. అంత మంచి స్కూల్లో ఇట్లా స్టోరీ ఉందంటే అంటే పడడం తప్పు కాదు, పడి లేకపోవడం తప్పు అన్నట్టు. నేను మా పిల్లలకు కూడా చెప్తాను, మీరు ఫెయిల్ అయినా ప్రాబ్లం లేదు, బట్ రిపీట్ చేయకండి అంతే, రిపీట్ చేయకండి. సో అలా నేనేం చేసినానంటే నా స్కూల్ వాళ్ళకి నేను ఈ సైబర్ క్రైమ్స్ మీద, జీరో బడ్జెట్ పాలిటిక్స్ మీద నేను మాట్లాడుతున్నాను కాబట్టి చాలామందికి నా గురించి తెలుసు. మా స్కూల్లో నాది 87 బ్యాచ్ అయితే 87 బ్యాచ్ ముందు ఒక 15 సంవత్సరాలు, 87 తర్వాత ఈవెన్ జేడి లక్ష్మీనారాయణ గారు కూడా మా స్కూల్లో 1 ఇయర్ చదివారు. ఓకే ఓకే ఓకే. ఆ రోజు ఆఫ్ కోర్స్ మీరు కల్చర్ లేదు తెలియదు, ఆంజనేయులు అని వచ్చినాడు 1993 బ్యాచ్ నంబర్ 1 ర్యాంక్ IRTS. సో మా స్కూల్ వాళ్ళు ఈ సైబర్ నేరాల వరకు వచ్చేకి నాకు ఫోన్ చేస్తారు. అట్లా ఒక అతను ఫోన్ చేసినాడు అన్నట్టు, వణుకుతో ఫోన్ చేసినాడు అన్నట్టు, అయ్యో భయం. నెక్స్ట్ రోజు అతనికి ప్రోగ్రామ్ కూడా ఉంది అన్నట్టు. సో ఇట్లా జరిగింది మాధవ్ అని చెప్పినాడు. నేనేం చెప్పినానంటే సింపుల్గా చెప్పినాను, నువ్వు షారుఖ్ ఖాన్ కాదు, సల్మాన్ ఖాన్ కాదు, నీ వీడియో నువ్వే చూసుకోవు, వేరే వాళ్ళు చూడరు. యూట్యూబ్, ఫేస్బుక్ గైడ్లైన్స్ ఒప్పుకోవు. ఒకవేళ వాడు ఎవడన్నా నీ వీడియో చూసినాడు అనుకో ప్రాబ్లం లేదు, న్యూడ్ కాల్ ట్రాప్లో ఇరుక్కున్నాడు. అదే సార్ వెరీ క్లియర్గా చెప్పినాము. అతను నవ్వుతున్నాడు అన్నట్టుగా. ఇంత ఒక అడుగు ముందుకేసి, నువ్వు పుట్టుతా బట్టలు లేకుండా పుట్టినావు, పోయేటప్పుడు కూడా షూటు కోటు ఏరు, ఎవరో వాళ్ళకి ఇబ్బందిని నీ మీద బట్ట కప్పుతారు కానీ ఏ బట్ట కప్పిండేది నీకు తెలియదు. సో వాళ్ళు భయపెట్టించడానికి చేస్తారు. మీరు భయపడినారా వాళ్ళకి డబ్బులు వస్తాయి, భయపడలేదా నెక్స్ట్ విక్టిమ్ కోసం ట్రై చేస్తారు. వాళ్ళకి నీ మీద ప్రేమ ఉండదు, ద్వేషం ఉండదు, వాళ్ళు స్థితప్రజ్ఞులు. వాళ్ళకి చెప్పారు వాళ్ళు స్థితప్రజ్ఞులు. సో నీ మీద ప్రేమ ఉండదు, ద్వేషం ఉండదు, నువ్వు ఫేమస్ పర్సనాలిటీ కాదు, జస్ట్ సింప్లీ ఇగ్నోర్ ఇట్. ఆర్ నీకు అంత భయం ఉంటే 2 రోజులు వెళ్ళి స్విచ్ ఆఫ్ చేయి అని చెప్పినాను. సో నాకు ఒక అవార్డు అంటే బిరుదు ఇచ్చినాడు అన్నట్టు, ధైర్యదాత అని. నిజమే సార్. లేకపోతే వాళ్ళు మనసు మీద తీసుకుని నా పరువంతా పోయింది అని అనుకుని అలా సూసైడ్ చేసుకున్న వాళ్ళు అమీర్పేట కేసు. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ క్రైమ్కి వచ్చాక లోన్ యాప్స్లో లోన్ తీసుకోకండి. ముఖ్యంగా లోన్ యాప్స్లో లోన్ ఇవ్వట్లేదు, వాళ్ళు మీ డాటా తీసుకుంటున్నారు. అయ్యో బాబోయ్. మీ కాంటాక్ట్ నెంబర్స్ తీసుకుంటున్నారు, మీ ఫోటోస్ తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు అప్రూవ్డ్ లోన్ సాధ్యమైనంత మీరు ఐడెంటిఫై చేయలేరు కదా. రెగ్యులర్ తీసుకునే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. అంటే బ్యాంక్స్ నుంచి వస్తున్నాయి సార్. మీరు బ్యాంక్కి వెళ్ళి తీసుకోండి, ఒక అర్ధగంట లేట్ అయినా ప్రాబ్లం. అచ్చా, బ్యాంక్ నుంచి వచ్చింది దాన్ని కూడా నమ్మద్దు. తెలియదు ఇప్పుడు ఏ రూపంలో వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది తెలియదు. కరెక్ట్. నేనేం చెప్తానంటే మీకు లోన్ కావాలి కదా, బ్యాంకులోకి వెళ్ళండి, బ్యాంకులో వాళ్ళు చెప్పిన మొబైల్ నుంచి తీసుకోండి, ప్రాబ్లం లేదు. మళ్ళీ వీళ్ళు ఆధార్ కార్డు అడుగుతారు, పాన్ కార్డు అడుగుతారు, అడ్రస్ అడుగుతారు, ఎవ్రీథింగ్ మెయిల్ ఐడి అడుగుతారు, హ్యాక్ చేయడమే. సో 2 రకాలు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ లోన్ యాప్లో లోన్ ఇస్తారు, మీరు లోన్ ఇవ్వరు, మీరు ఇన్స్టాల్ చేసినా కానీ బలి ఫొటోస్ కాంటాక్ట్స్ తీసుకుంటారు, 2,000 వేస్తారు, తర్వాత వారమే టైం ఇస్తారు, 3,000 కట్టాల. కట్టకోకుంటే మళ్ళీ దానికి లోన్ ఇస్తారు. దానికి అట్లా ఒక TCS అమ్మాయి 20,000 తీసుకొని దాదాపు 2 లక్షలు కట్టింది ఆమె. నేను అంతా న్యూస్ పేపర్లో చదివినది అన్నట్టు. ఏదైనా కానీ లోన్ యాప్లో లోన్ తీసుకోకండి. తీసుకోవాల్సి వస్తే బ్యాంక్కి వెళ్ళి తీసుకోండి, వాళ్ళు చెప్పిన లోనే తీసుకోండి. NBFC, RBI అప్రూవ్డ్ తీసుకోండి. బట్ మనం యాప్లో ఐడెంటిఫై ఎట్లా చేయాలనో అవన్నీ చాలా కష్టం అన్నట్టు. మీరు రేటింగ్స్ చూడండి. మీరు సింపుల్గా ఏ యాప్కైనా కింద రేటింగ్స్ ఉంటాయి కదా, కింద కామెంట్స్ ఉంటాయి కదా, దానిలో చూడండి. అట్లీస్ట్ ఒక 10% ఐడియా అన్న వస్తుంది, ఇఫ్ నాట్ 99%. సో తద్వారా చాలా వరకు తగ్గించవచ్చు. ఇది ఒకటి. ఈ యాక్చువల్లీ లోన్ యాప్ లోన్ తీసుకోకండి. ఒకవేళ లోన్ తీసుకునే అని వాళ్ళు భయపడిస్తే భయపడకూడదు. నిజంగానే వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ కాంటాక్ట్స్ అన్ని తీసేసుకుంటారు కదా, వాళ్ళ ఫోటోలు మార్పు చేసి ఇతను చోరు, ఇతను రేపిస్టు, ఇతను డబ్బులు పెండింగ్ ఉన్నాడని చెప్పి వాళ్ళ రిలేటివ్స్కు ఒక 10 మందికి పంపిస్తారు. దాంట్లో ఎవరుంటారు, అన్న, అమ్మ, అక్క, డాడీ, ఈ నెంబర్లకే పంపిస్తారు, అందరికి పంపిస్తారు. బాసు, సారు, ఈ నెంబర్లు పంపిస్తారు. లేకపోతే కొంతమందికి ఫోన్ చేసి నీ నెంబరు, నీ పేరు షూరిటీగా పెట్టినారంటారు అన్నట్టు. ఊరికి సంథింగ్ దే వాంట్ టు డిస్టర్బ్ అంతే. మెంటల్గా టార్చర్ చేస్తారు. భయపడి చాలామంది ఒప్పుకునే ఫాల్స్ స్టేజ్లో బతుకుతుంటారు. భయపడి ఇంకా వాడు ఇచ్చినంత ఇచ్చుకుంటూ పోతారు. ఇట్లా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదొకటి. రెండోది, మీకు ప్రీ అప్రూవ్డ్ లోన్ వచ్చిందని మెసేజ్ వస్తుంది. అది ఇంకా డేంజరు. వాళ్ళు ఏం చేస్తారంటే 3,500 ప్రాసెసింగ్ ఫీజు అంటారు, తర్వాత GST ఫీజు అంటారు. మీకు ఇంత చెప్తున్నాం కదా, ఇంత మాట్లాడుతున్నాం కదా, మోసపోయిన వాళ్ళందరూ PhD చేసేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు కదా, మోసపుచ్చే వాళ్ళు 10th ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు అన్నట్టు. బ్యూటీ ఇది. ముఖ్యంగా ఈ గ్యాంగ్స్ అన్నీ రాజస్థాను, హర్యానా, జార్ఖండ్, దేవగఢ్, జామ్తారా, అక్కడ గవర్నమెంట్ కానీ
అక్కడ ఏమి అవేర్నెస్ యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే ఈడ బేసికల్గా మీకు సింపుల్ లాజిక్ చెప్తాను. ఎవరికైతే హిందీ వస్తుందో వాళ్ళందరూ విక్టిమ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా మీరు నెట్లో కూడా సెర్చ్ చేయొచ్చు. నేను చెప్తాను. October 30th ఇండియా టుడే మ్యాగజైన్ ఉంటుంది. ఫ్రంట్ పేజీలోనే రాసినారు అన్నట్టు. మ్యాక్సిమం విక్టిమ్స్ ఉత్తరప్రదేశ్లోనే ఉంటారు, మ్యాక్సిమం విక్టిమ్స్ హర్యానాలోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కాల్ చేసిన బేసిక్గా హిందీలోనే మాట్లాడతారు. తక్కువ విక్టిమ్స్ తమిళనాడులో ఉన్నారు, హిందీ రాదు కాబట్టి. వాళ్ళకి ఇక్కడ ప్రాబ్లం లేదు. మీరు చాలా మంది అనుకుంటారు కానీ పాకిస్తాన్ మనకు శత్రువులు, బంగ్లాదేశ్ మిత్రులు, శ్రీలంకలు కాదు, మన వాళ్ళే మనకి. ఎవరైనా కానీ మనం మోసపించే వాళ్ళందరూ మనకు. సో రకరకాలుగా చేస్తున్నారు అన్నట్టు. ఇక్కడ సైబర్ క్రైమ్స్ అన్నీ ఈ పాయింట్ నుంచి జరుగుతున్నాయి అన్నట్టు. సో బేసికల్గా ఏమైందంటే గమనించాల్సింది ఏంటంటే అన్నోన్ పర్సన్స్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ట్రై టు అవాయిడ్ ఇట్, జస్ట్ అవాయిడ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. దిస్ ఇస్ ద ఫండమెంటల్ రూల్. ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా మీరు చూసింటారు న్యూస్ పేపర్లో అంతా, కంబోడియా అది హ్యూమన్ ట్రాఫికింగ్ స్కామ్ జరుగుతుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ స్కామ్ కంబోడియా, మయన్మార్ ఈ బార్డర్స్లో ఏం చేస్తున్నారంటే, ఇండియాలో బాగా చదువుకుంటారు కదా ఐటీ జాబ్స్ అవన్నీ, అక్కడ 2 లక్షలు 3 లక్షలు ఆఫర్ చేస్తున్నారు అన్నట్టు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రాసెసింగ్ ఫీజు అని ఇల్లే ఈ జాబ్ ఎవరైతే పోవాలనుకుంటే ఇల్లే డబ్బులు కడుతున్నారు. 1,50,000 2 లక్షలు కడుతున్నారు. పోతే 1 నెల శాలరీనే కదా అని అక్కడ పోయినాక వాళ్ళ చేత సైబర్ క్రైమ్స్ చేపిస్తున్నారు ఇండియన్స్కి. అట్లా దరిదాపు 5,000 మంది ఉన్నారు. మొన్న 250 మందిని విశాఖపట్నం పోలీసు ఇడిపించుకొని వచ్చినారు. జస్ట్ ఇది 10 days బ్యాక్ స్టోరీ నేను చెప్పేది. ఐ థింక్ రవిశంకర్ సార్, విశాఖపట్నం సిపి, జస్ట్ 10 days బ్యాక్ స్టోరీ అన్నమాట. అట్లా పోయేటప్పుడు మీరు ఎక్కడికి పోతున్నారు, ఏం పోతున్నారు తెలియకోకుంటే మళ్ళీ అక్కడ వాళ్ళని రిటర్న్ రావడానికి మళ్ళీ డబ్బులు పే చేసి రావాలా. సో సంపాదించేది ఏముండదు కానీ అనవసరంగా హెరాస్మెంట్. 12 గంటలంట ఎలక్ట్రిక్ షాక్ ఇస్తారంట చేయకోకుంటే. సేమ్ ఇదే ఇది అన్ని ఇంకా కైండ్ ఆఫ్ క్రైమ్స్ ఉన్నాయి కదా, ఏదో క్రైమ్ వీళ్ళకి అలాట్ చేస్తారు, దాని మీద ట్రైనింగ్ ఇస్తారు. దే షుడ్ డూ ఇట్. సైబర్ స్లేవ్స్ అంటారు వాళ్ళని. మనం మామూలుగా స్లేవ్స్ అని మనం విన్నాం కానీ ఇప్పుడు డైరెక్ట్ చూస్తున్నాం. సో అట్లా చాలా మంది పోయి రీసెంట్గా ఆ కింగ్ పిన్ కూడా అరెస్ట్ చేసినట్లు నేను నిన్న చూసినాను అన్నట్టు. అంటే వీళ్ళకి ఏం చేశారంటే మళ్ళీ ఈ సోషల్ మీడియా ద్వారానే జాబ్ ఆఫర్స్ అని చెప్పి ఇట్లా తీసుకొని వెళ్ళి ఇట్లా తీసుకెళ్తారు అన్నట్టు. చాలా చాలా అంటే మన ఊహకు అందదు అన్నట్టు నిజం చెప్పాలంటే. ఓన్లీ ద విక్టిమ్ నోస్ ద పెయిన్. మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్న వాళ్ళకు కూడా ఇంత చిన్న మోసాలు ఎలా మోసపోతారు కాదు, ఆ మోసపోయిన తర్వాత తెలుస్తుంది వాట్ ఈస్ ద గ్రావిటీ అండ్ హౌ ఇట్ ఎఫెక్ట్స్. చాలా ఇబ్బంది. మీది మ్యాట్రిమోనీ మోసాలు అయితే మీరు వండర్ అవుతారు. ఇండివిజువల్స్ డబ్బులు పోగొట్టుకోవడం కాదు, నెక్స్ట్ జనరేషన్ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పిల్లలు ఉంటారు, సింగిల్ పేరెంట్ అవుతారు, లేకపోతే ఒకవేళ అనుకోకుండా తల్లి ఆత్మహత్య చేసుకుంటే అనాథలు అయిపోతారు. ఇట్ ఈస్ ఎ బర్డన్ ఫర్ కంట్రీ. ఈవెన్ చెప్పడం మర్చిపోయినాను, జస్ట్ నిన్న ఉపరాష్ట్రపతి ఆయన స్వయంగా అన్నాడు, ఇట్ ఈస్ డీరైలింగ్ ద ఎకానమీ అని చెప్పినాడు సైబర్ క్రైమ్స్ గురించి. డీరైలింగ్ 70,000 కోట్లు అంటే తమాషలా. మీకు తెలిసిన అమెరికన్స్ దరిదాపు $10 బిలియన్ సైబర్ క్రైమ్ గురవుతున్నారు. మోస్ట్ ఆఫ్ ద ఆరిజిన్ మన ఇండియా నుంచి ఉన్నదని ఒక టాక్ కొడుకుంది. ఇవే కాకుండా వేరే దేశాలకు పోతారు కదా మన స్టూడెంట్స్, ఇండియన్ స్టూడెంట్స్, అక్కడ పోయి వాళ్ళు ఏమి ఇబ్బంది పడుతున్నారంటే ప్రాజెక్ట్స్ వర్క్స్ అవి వేరే వాళ్ళతో చేయించుకుంటున్నారు. అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ వర్క్స్ ఆఫర్ చేసేవాళ్ళు సైబర్ క్రిమినల్స్ అన్నట్టు. ఒకసారి ప్రాజెక్ట్ వర్క్ అంతా అయిపోయినాక లేకపోతే మధ్యలో ఉన్నాక మాకు యూనివర్సిటీ నుంచి మెయిల్ వచ్చింది, నీది ఇట్లా $60 నుంచి $6,000 గుంజుతున్నారంట. ఇది రియల్లీ హ్యాపెండ్ అన్నట్టు. వన్ ఆఫ్ మై సీనియర్ కన్వేడ్ అన్నట్టు. నేను ఇప్పుడు ఈ సైబర్ నేరాల గురించి మాట్లాడుతున్నా కాబట్టి చాలామంది రకరకాలుగా కమ్యూనికేట్ చేస్తుంటారు అన్నట్టు. సో అలా నాకు కూడా జ్ఞానం ఏంటంటే విక్టిమ్స్ నుంచి నేర్చుకునేది. నాకేం క్రిమినల్ ఏదో న్యూస్ పేపర్ ఆర్ విక్టిమ్. నాకు విక్టిమ్ నుంచి అయితే సాయంత్రం 7-8 అట్లా ఫోన్ చేయమంటాను, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. బట్ పాత క్రైమ్ అయితే అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్రైమ్ అయితే మనకు పెద్దగా చెప్పాల్సిన లేదు, 1930 కంప్లైంట్ చేయమంటాం. కొత్త క్రైమ్ అయితే నేను కూడా వింటాను, ఎందుకంటే ప్లస్ నేను ఇంకొకటి నేను మన సిగ్నేచర్ స్టూడియో నుంచి రిక్వెస్ట్ చేసుకుందంటే నేను ఒక వాట్సాప్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాను. ప్రస్తుతానికి 2,001 మంది ఉంటారు. సో ఈ వాట్సాప్ ఛానల్లో రెగ్యులర్గా సైబర్ నేరాల గురించి దాంట్లో పోస్ట్ చేస్తుంటాం. మీరు వెనక్కి ఎప్పటి వరకైనా పోవచ్చు అన్నట్టు. సో ఆ నెంబర్, ఆ వాట్సాప్ ఛానల్ నెంబరు 9966272121. దీంట్లో మీరు జస్ట్ యాడ్ మీ టు వాట్సాప్ ఛానల్ అంటే వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను, యాడ్ కావచ్చు. తద్వారా ఏమవుతుందంటే సో
సొసైటీలో జరుగుతున్న అన్ని రకాల క్రైమ్ క్రైమ్స్ గురించి మనం జరుగుతాయి, ముఖ్యంగా సైబర్ క్రైమ్సే. వీ ముఖ్యంగా డోంట్ డీల్ అదే విత్ అదే, అదర్స్. ముఖ్యంగా cyber ఎందుకంటే మీరు రియల్ ఎస్టేట్లో ఇద్దరు కొట్లాడుకున్నారు, ఇద్దరు భార్యాభర్తలు కొట్లాడుకున్నారు, ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుకున్నారు. ఆ క్రైమ్స్ ఈ సొసైటీ మీద అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఈ సైబర్ క్రైమ్స్ మాత్రం సొసైటీ మీద చాలా ఇంపాక్ట్ ఉంటాయి. అవును. అండ్ కొన్ని ఫేక్ యూనివర్సిటీస్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, తెలియదు అన్నట్టు. అన్లెస్ వాడు విక్టిమ్ అయితేనే తెలియదు అన్నట్టు. బెస్ట్ ఏంటంటే మీరు 1కి 10 సార్లు చెక్ చేయండి. ఒక 6 నెలలు లేట్ అయినా ప్రాబ్లం లేదు, రైట్ పాత్నే చూజ్ చేసుకోవాలి. లేకపోతే ఏమైందంటే ఇంకొకటి మీకు అర్థం ఏంటుంది, ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఆ పర్టికులర్ క్రైమ్లో ఎప్పటికీ సైబర్ క్రిమినల్ అర్జెన్సీ క్రియేట్ చేస్తాడు. చాలా అర్జెన్సీ క్రియేట్ చేస్తారు, స్పెల్ మిస్టేక్స్ ఉంటాయి, మీకు చాలా ఉంటాయి దాంట్లో. అండ్ ఎక్కువ భాగం మీ లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడరు, హిందీ ఇంగ్లీష్ మాట్లాడతారు, వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడతారు. సో దీస్ ఆర్ మనకు సిమ్టమ్స్ అనుకోవచ్చు, లేకపోతే దీస్ ఆర్ ద ప్యాటర్న్స్ అనుకోవచ్చు అన్నట్టు. బట్ ఏదేమైనా కానీ సైబర్ నేరం జరుగుతుంది, దానికి గురి అవుతున్నారంటే విక్టిమ్ ఈజ్ ద రీజన్ ఫర్ ఇట్ అని నేను ఘంటాపథంగా చెప్పగలుగుతాను. సేమ్ అట్లనే లాటరీ వచ్చిందంటారు, లాటరీ ఫ్రాడ్. ప్లస్ లేకపోతే మొన్న ఎలక్షన్స్ అప్పుడు బీజేపీ 5,000 డబ్బులు ఇస్తుందని చిలక మీద నొక్కండి 5,000 వస్తుందని చెప్పి ఫేస్బుక్లో నడిచింది అన్నట్టు. ఓ మై గాడ్. సో అట్లనే ఆ అమ్మాయిని తన కొడుకు పెళ్లి సందర్భంగా ఫ్రీ రీఛార్జ్ అని చెప్పి అట్లా వస్తుంటాయి అన్నట్టు, ఫేస్బుక్లో అవన్నీ వస్తుంటాయి. సో క్రైమ్ చేసేవాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్తో లింక్అప్ అయ్యి చేస్తారు. 100% వాడు కరెంట్ అఫైర్స్తోనే లింక్అప్ అయ్యేది. కరెంట్ అఫైర్స్తో కాకుంటే హౌ యూ కెన్, దే ఆర్ వెరీ గుడ్ సోషల్ ఇంజనీర్స్. వెరీ గుడ్. దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ చాలా అప్డేట్ ఉన్నారు సార్. నో, దే ఆర్ మచ్ మోర్ అప్డేటెడ్. అదే కదా, నేను చూస్తుంటా కదా. కాకపోతే ఒకటి నాకు ఈ మధ్యన ఫేక్ డ్రగ్ పార్సల్ వచ్చింది. మామూలుగా నాకు 2-3 సార్లు వచ్చింది. వస్తే మనకు ఫస్ట్ IVRS కాల్ వస్తుంది కదా, IVRS కాల్ వస్తుంది, ఎస్ ఇన్స్పెక్టర్ ఈ స్పీకింగ్ అని పెట్టేస్తారు అంతే. వర్క్ జస్ట్ ఎస్ ఇన్స్పెక్టర్ ఈ స్పీకింగ్ అంతే. మనకు కూడా తెలుసు ఆడ అన్నోన్ పర్సన్ ఎందుకు చేస్తాడు. మనకు టైం ఉంటే, మనకు బాగా టైం ఉన్నది అనుకోండి, ఇంకొద్దిసేపు మాట్లాడతాం అన్నట్టు. అట్లీస్ట్ టు ద సర్టన్ ఎక్స్టెంట్ వరకు మాట్లాడదాం, మనకు ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా. ఆఫ్ కోర్స్ వాడు అడిగినట్లు అమౌంట్లు, ట్రాన్స్ఫర్లు, స్కైపులు ఇవన్నీ ఉండవు, కానీ సర్టన్ ఎక్స్టెంట్ వరకు మాట్లాడతాం అన్నట్టు. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీనికి నేను చెప్పేటి ఏంటంటే నివారణే దీనికి పరమ ఔషధము. అదే కాకుండా నేను ఇంకా మళ్ళీ అగైన్ కమింగ్ బ్యాక్ వచ్చినారంటే, మీ పర్సు కానీ, మీ మొబైల్ కానీ, మీ బైక్ కానీ ఏదైనా దొంగతనం జరిగిందంటే మన సహకారం లేకుండా జరుగుతుంది. ఒకవేళ మనకు తెలిసినని లాస్ట్ మినిట్లో తెలుస్తుంది, ఆర్ జరిగిన తర్వాత తెలుస్తుంది. ఈ సైబర్ క్రైమ్ మన సహకారంతోనే జరుగుతుంది. అంటే ప్రాబ్లం మన దగ్గరే ఉంది సార్. ఇప్పుడు రైల్వే స్టేషన్కి, బస్ స్టేషన్స్కి, ఎయిర్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు ఫ్రీ వైఫై ఇస్తారు కదా, ఆ ఫ్రీ వైఫై వాడద్దు అని కొంతమంది అంటారు. యాక్చువల్గా అది సెక్యూర్డ్ జోన్లో అయితే ప్రాబ్లం ఉండదు. అన్సెక్యూర్డ్ జోన్లో అయితే మీరు ఎప్పుడైతే USB పెడతారు కదా, అట్ సైడ్ దే కెన్ జ్యూస్ ఇట్, దాన్ని జ్యూసింగ్ అంటారు అన్నట్టు. నేను సాధ్యమైనంత వరకు టెక్నికల్ టర్మ్స్ మీరు ఎక్కడ మన డిస్కషన్లో టెక్నికల్ ఫిషింగ్ అని, విషింగ్ అని, ర్యాన్సమ్ వేర్ అని నేను వాడట్లేదు. జ్యూసింగ్ అంటారు అన్నట్టు. సింపుల్గా చెప్పాలంటే బ్యాక్ సైడ్ సమ్ సిస్టమ్ ఉంటుంది, సిస్టమ్ ద్వారా డాటాను అంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. మీ ఫొటోస్ వెరీ సింపుల్. మీరు యూఎస్బీలో పెడుతున్నారు, ఆ యూఎస్బీది కంప్యూటర్ అనుకోండి, కంప్యూటర్ ద్వారా మీదంతా కాపీ చేసుకోవచ్చు కదా. సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే యూఎస్బీకి బ్యాక్ సైడ్ కంప్యూటర్ ఉందనుకోండి, జస్ట్ ఇట్ కెన్ బి టేకన్ అవుట్. మీ డాటా అంతా పోతుంది, మీ ఫోటోలు అన్నీ పోతాయి, మీ కాంటాక్ట్స్ అన్నీ పోతాయి. మన ఫోన్ ఆల్మోస్ట్ వాడి దగ్గర ఉన్నట్టే అంతే 100%. రీసెంట్గా ఈ ఎలక్ట్రికల్ బిల్స్ మీ కరెంట్ కట్ అవుతుంది అని చెప్పి కూడా వస్తుంటాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి వాడి ఏదైనా కానీ ఇండివిజువల్ నెంబర్స్ నుంచి మెసేజ్ వచ్చిందంటే సరే అను. ఇప్పుడు ఫోన్పేలో మనం కరెంట్ బిల్ కట్టలేకపోతున్నాం, ఎందుకు, ఏంటి ప్రాబ్లం? అది యాక్చువల్గా రీసెంట్గా ఏమైందంటే గవర్నమెంట్ కొన్ని ఆర్డర్ ఇచ్చింది. ఈ జీపే కానీ, ఫోన్పే కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, T+2 days ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి అన్నట్టు. అది RBI ఒక ఆర్డర్ ఇచ్చింది కాబట్టి అర్థం కాలేదు నాకు. T+2 అంటే ట్రాన్సాక్షన్ +2 daysకి వాళ్ళకి డబ్బులు పోతాయి అన్నట్టు. ఆ 2 daysలో crores of rupees వీళ్ళ దగ్గర ఉంటాయి అన్నట్టు. ఓకే. సో ఇవన్నీ లేకుండా ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ అయ్యేటట్లు ఇప్పుడు డైరెక్ట్, ముఖ్యంగా ఈ ట్రాన్సాక్షన్ అన్నట్టు, నాట్ ఫర్ అదర్ ట్రాన్సాక్షన్. రైట్, ఎస్పెషల్లీ కరెంట్ బిల్, ఎస్పెషల్లీ. సో ఇది ఎవరీ గవర్నమెంట్కి సంబంధించిన లేకపోతే ఎవరీ బిల్ ట్రాన్సాక్షన్స్ అన్ని డైరెక్ట్. ఇప్పుడు మీరు ఐ థింక్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళే ఒక యాప్ ఇచ్చారు, యాప్ ద్వారానే పే చేసాను. నేను కూడా యాప్ ద్వారానే పే చేసినాను. ఎర్లియర్ ఐ వాజ్ పేయింగ్ త్రూ జీపే అండ్. సో అది
త్రూ థర్డ్ పార్టీ యాప్ కాకుండా ఏదైనా ఓన్ యాప్ Direct గా నుంచి అయినా వాళ్ళకి. చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ దాన్ని ఏమంటారు చూడి ఇవి ఉంటాయి కదా బిల్డెస్క్ లాంటి టూల్స్ ఉంటాయి కదా, దాని ద్వారా చేయొచ్చు అన్నట్టు, అంటే త్రూ వెబ్సైట్ ద్వారా. నాకు వేరేలా చెప్పారు. నేను బయట వాళ్ళని అడిగితే మీరు యువర్ ద రైట్ పర్సన్ అనిపించి నేను అడిగాను. ఏం చెప్పారంటే ఎవరి కరెంటు బిల్లు ఎంత వస్తుందో ఐటీ వాళ్ళు పట్టుకుంటారు. నేనన్నా మా తమ్ముడు వాళ్ళు 2 ఏసీలు, వాళ్ళకైనా కూడా 1000 రూపాయలే వస్తుంది కరెంటు బిల్లు. నాకు ఒకటే ఏసీ, నాకు 3000 వస్తుంది ఇక్కడ. అది అసలు దీన్ని ఎలా చూస్తారు, దీన్ని ఎలా ఐటీకి లింకప్ చేస్తారు? ఐ డోంట్ థింక్ సో ఇది కరెక్ట్ లేదా కాదేమో అన్ని అన్నారు. కాదు జస్ట్ అన్ని బ్లఫింగ్. Correct, సింపుల్గా ఏంటంటే ఈజ్ ఏ రూల్ ఫ్రమ్ ఆర్బీఐ. Yeah. సో థర్డ్ పార్టీ ఆఫీస్ నుంచి యాక్చువల్ నాట్ ఓన్లీ దట్ వన్, ఎనీ అదర్ టెలిఫోన్ బిల్స్ కానీ ఏమని కానీ ఏ బిల్స్ కూడా తీసుకోవట్లేదు. ఫర్గెట్ అబౌట్ ఎలక్ట్రికల్ బిల్స్. అంతేనా? ఇక్కడ మళ్ళీ మనం బ్యాక్ సైబర్ క్రైమ్స్ వచ్చేళ్ళకి మన జాగ్రత్తనే మనకు శ్రీరామ రక్ష. అంతే సార్. మనం మన పిల్లలకి, ముఖ్యంగా మన బంధుమిత్రులకి, మన ఎంప్లాయీస్కి, మన కస్టమర్స్కి, Correct. నేను మన అని ఎందుకు అంటున్నానంటే Sir. ఏ బిజినెస్కైనా అని 2 పిల్లర్స్ ఉంటారు. అవును, ఒకటి ఎంప్లాయీస్, 2 కస్టమర్స్. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఊరికి జస్ట్ ఎగ్జాంపుల్ రెఫరెన్స్ చేయాలి. ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్లో చెప్పినట్లే 30,000 కాకుండా మీరు 30 లక్షలు పోగొట్టుకున్నాను అనుకోండి, 1 మంత్ మీరు ఏ షో చేయలేరు టెన్షన్కి. సార్ అయ్యో ఆ 30,000 పోయిన తర్వాత ఆ 10 రోజు రోజులు one day అంతా నాకు time అయి ఉంటుంది. 10 రోజులు మైండ్ లేదు. ఈ 30,000 ఉంటే వాడు ఫీజు కట్టేదాన్ని, ఈ 30,000 ఉంటే ఇదన్నా అయ్యేది, ఇదే ఆలోచన అసలు. అమ్మో చెప్పద్దు. బట్ ఏమైనప్పటికీ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో అవి తప్పకుండా కవర్ చేసి డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకసారి ఈ సందర్భంగా ఫైనల్గా మీరు ప్రేక్షకులకు ఏమైనా చెప్పదలుచుకుంటే ఒకసారి. యాక్చువల్గా లాస్ట్లో చెప్తానని చెప్పిన అదే. ఈ సైబర్ నేరాలు జరగడానికి ప్రధాన కారణం 5 ప్రధాన కారణాలు. ఈ 5 ప్రధాన కారణాలు ఏంటంటే, ఒకటి అత్యాశ, రాత్రి ధనవంతులు కావాలని. ఎక్కడ రాత్రి ధనవంతులు కాలేరు. సో అత్యాశ అనేది ఉండదు. రెండవది భయం. ఎవరో పోలీసు వాళ్ళని చెప్పి ఫోన్ చేస్తే భయపడి వాడు చెప్పినంత డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళు ఇంటరాక్ట్ చేస్తే వాళ్ళు చెప్పినట్లు మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం. మూడవది కామం, కోరిక, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఎందుకంటే ఎవరో ఆన్లైన్లో వచ్చి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఐ లవ్ యూ అని చెప్తే నమ్మడము, దాని తగ్గట్టు మీరు రెస్పాండ్ కావడము, ఇంకా ఏదేదో చేయడము, భయపడడం. నాలుగవది అమాయకత్వం అని ఎందుకని చెప్తున్నాం అంటే, ఇంటర్నెట్లో వచ్చిందంతా నిజమైన నమ్మడం అన్నట్టు అమాయకత్వం. ఐదవది అజ్ఞానం ఏంటంటే మనకేం తెలియక వాళ్ళ చేతుల్లో మోసపోతున్నాం అన్నట్టు. సో భయము, అత్యాశ, కామము, అమాయకత్వం, అజ్ఞానం, ఈ 5 లేకుంటే ఇంటర్నెట్లో సురక్షితం. చాలామంది అనుకుంటారు నా ఫోన్లో ఉన్నది. నేను తెలుసుకున్నది ఏంటంటే, ఫోన్లో ఉన్న ఫోటో అయినా మెసేజ్ అయినా ఖచ్చితంగా ఒక చోట స్టోర్ అయి ఉంటుంది. మనం డిలీట్ చేసినంత మాత్రం అందులో డిలీట్ అవ్వదు. మనం ఎప్పుడైనా ఏదైనా ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, కొన్ని ఏళ్ల తరబడి నాటి ఫోటో కూడా వెనక్కి తెప్పించగలరు డిపార్ట్మెంట్ వాళ్ళు. గుర్తుపెట్టుకో, 100% తెప్పించగలరు. మెసేజ్ కూడా వెనక్కి తెప్పించగలరు. యాక్చువల్గా నాకు ఫస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్, అంటే 2-3 కాదు 4-5 ఇయర్స్ బ్యాక్ ఫేస్బుక్లో బాగా కామెంట్స్ వచ్చేటి, బాగా లైక్స్ వచ్చేవి, బాగా షేర్స్ వచ్చేటి. ఇప్పుడైతే హార్డ్లీ ఒక 10 లైక్స్ రావు, ఒక 4 కామెంట్స్ రావు. బట్ నేను వాడే విధానం వేరే. నేను లైక్స్ కోసం, కామెంట్స్ కోసం, షేర్స్ కోసం అయితే చేయట్లేదు. సో అది నా డిజిటల్ డైరీ, నాకు సింపుల్ డిజిటల్ డైరీ. ఇప్పుడు నేను 10 సంవత్సరాల కిందట సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడుతున్నానంటే మీరు అడగచ్చు సర్టిఫికేట్ ఉందని. సర్టిఫికేట్ అయినా ఫేక్ చూపించచ్చు, కానీ యూట్యూబ్ వీడియో అయితే ఫేక్ చూపించలేం కదా. మీరు ఇంపాక్ట్ మాధవరెడ్డి అని కొడితే 10 సంవత్సరాల కిందట నేను మాట్లాడిన వీడియో కూడా ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ డిజిటల్ డైరీ. కరెక్ట్, మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు రేపు మనం ఇట్లనే ఉన్నాం కదా, ఇంకో 10 ఇయర్స్ తర్వాత ఇంకో ఏజ్డ్ అయిపోతాం, ఇంకో ఒక 50 ఇయర్స్ తర్వాత మనం ఉంటామో లేదో, బట్ మన వాయిస్ ఉంటుంది, మన వీడియో ఉంటుంది. సో నెక్స్ట్ జనరేషన్ కావాల్సింటే చూసుకుంటారు. ఈ జనరేషన్ పిల్లలు అందరూ సార్ ఇంకోటి కూడా ఇక్కడ కూడా మాట్లాడాలి. ఇది ఏంటంటే, సపోజ్ ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, మేము ఇక్కడ ఉన్నామని ఫోటో వీడియో, సపోజ్ ఫుడ్ ఆర్డర్ చేశారు, ఫుడ్ వచ్చింది, ఆగాగు తినకండి జస్ట్ ఫస్ట్ అది తీసేసి తినేది కూడా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో పెట్టాలి. అది డేంజర్, యాక్చువల్గా చేయకూడదు. ఇంకోటి కూడా చేయకూడదు. చాలామంది, నేను ముఖ్యంగా అగైన్ రిక్వెస్టింగ్ పేరెంట్స్కి, మీకు తెలిసిన ఇండియాలో హైయెస్ట్ డెత్లు ఎందుకు జరుగుతున్నాయి తెలిసిన? సెల్ఫీ డెత్లు. వరల్డ్లో హైయెస్ట్ ఇండియా ఈజ్ హైయెస్ట్, అందులో సెల్ఫీ డెత్లు.
ఇట్లా సెల్ఫీ ఇట్లా చెరువుల దగ్గర సెల్ఫీలు తీసుకుంటారు. సెల్ఫీ గోల్ ఏమిటండి? ఆ సెల్ఫీ ఏం బాగుంటుంది నిజానికి? మనం మామూలుగా స్ట్రైట్ గా తీసుకున్నప్పుడు Straight బాగుండదు. ఉండే ఫీల్ ఇదేమిటి ఇదే పెట్టి ఇలా తీస్తారు ఏంటో, అందులో నా అందం ఏంటో నాకు అర్థం కాల. ఇప్పుడు దానికి మళ్ళా స్టోరీలు రకరకాలుగా ఉంటాయి. ఎవడో పిచ్చోడు ఒకటి చేస్తాడు, ఒకటి ఇక మనల్ని అందరూ follow. యాక్చువల్గా మీ దివిందికి వెళ్ళి ఇట్లా చూపిస్తున్నాడు, అందరూ వచ్చి చూస్తున్నాడంట. నేను ఇంతమందిని పిచ్చి అంటే అదే అంతేగా, అట్లా ఎవడో చేసింటాడు, దాన్ని ఇంకా ఫాలో అవుతుంటారు అన్నమాట, ట్రెండ్ ఫాలో అవుతుంటారు. బట్ మనం అవన్నీ పక్కన పెడితే సెల్ఫీలు తీసుకోవడం తప్పుగా, కానీ ముఖ్యంగా డేంజరస్ లొకేషన్స్ దగ్గర సెల్ఫీలు తీసుకోకండి ఒకటి. రెండోది చెరువుల దగ్గర తీసుకోకండి. ఒకవేళ చెరువుల దగ్గర తీసుకోండి, ఈత నేర్చుకొని తీసుకోండి. లాస్ట్ టైం నాగార్జున సాగర్ దగ్గర అనుకుంటా ఎక్కడో అప్పుడే గేట్లు ఎత్తిన టైంలో వాళ్ళు సెల్ఫీ తీసుకుని కొట్టుకుపోయారు చూసారా? సో అది అక్కడ కుల్లు మనాలి 23 మంది స్టూడెంట్స్. సో అది కనీసం ఫాస్ట్ వాటర్ అంటే ఫోర్స్ వాటర్, నార్మల్ చెరువుల దగ్గర తీసుకుంటున్నారు. సో నేనేం చెప్తానంటే సో డేంజరస్. మీ పిల్లలకి ఆ A+B² నేర్పిస్తారో తెలియదు, కానీ ఈత నేర్పించండి. ఈత కంపల్సరీ నేర్పించండి. ఎందుకంటే బలిసి ఉంటే అదే బతికుంటే బలిసాగైనా తినొచ్చు. ఈత నేర్చుకుంటే. లేకపోతే నేను పేపర్లలో చూస్తుంటాను, చాలా దారుణంగా రాస్తుంటారు. ఏంటి తెలిసిన, గంగ మింగింది, గుంటలో మునిగిపోయినారు, పంచప్రాణాలు గాల్లో పోయినాయి. కాదు, ఈత రాకోకుండా చనిపోయినారని చెప్పాలి. యాక్చువల్గా నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను పెట్టిన పోస్ట్ వల్ల ఈత గురించి ఇప్పటి వరకు 2000 మంది వాళ్ళ పిల్లలకి ఈత నేర్పించినారు అన్నమాట. అండ్ ప్లస్ నేను ఆగకుండా 1 కిలోమీటర్ స్విమ్ చేయగలుగుతాను ఒకటి. అండ్ సేమ్ టైంలో ఎవరికన్నా ఈత రాని వాళ్ళకి నేను అర్ధగంటలో ఈత నేర్పిస్తాను. అవునా? ఎక్కడ నేర్పిస్తారు? నేనేం ప్రొఫెషనల్ ఏం కాదు, వాళ్ళకి కావాల్సింటే ఏదో నియరెస్ట్ స్విమ్మింగ్ పూల్ వెళ్ళి అక్కడ అర్ధగంటలు నేర్పిస్తాను. కాకపోతే మళ్ళీ 1 వీక్ 2 వీక్స్ ప్రాక్టీస్ చేయాలి. ఆఫ్ కోర్స్ ఇప్పుడు మనం డ్రైవింగ్ నేర్చుకోవట్లే. అలాగే యాక్చువల్గా చెప్పాలంటే టెక్నిక్ చెప్తాను, కానీ ప్రాక్టీస్ చేయకూడదు. ఎందుకంటే జన్మతః ప్రతి ఒక్కరికి ఈత వస్తుంది. మీరు లెటర్ సపోజ్ సమ్ ఇయర్స్ బ్యాక్ మీరు పుట్టినారు. మీరు పుట్టినప్పుడు కొన్ని కోట్ల జంతువులు పుట్టినాయి కదా, ఆ జంతువులకి ఈత వస్తుంది, మీకు ఈత ఎందుకు రాదు? జంతువుల తల్లిదండ్రులు వాటికి రాదని చెప్పలేదు, మీ తల్లిదండ్రులు మీకు రాదని చెప్పినారన్నట్టు. సో మేము అర్ధగంటలో చెప్తాం అన్నట్టు మీకు వస్తుందని చెప్పి యాక్చువల్గా మీకు రాదని చెప్పి భయపడిచ్చినారు. ఆ భయాన్ని మీకు వస్తుందని చెప్పి ఆ భయాన్ని తీసేస్తాము. ఆ భయాన్ని విత్ కండిషన్ సప్లై ఓన్లీ స్విమ్మింగ్ పూల్లోనే తీసేయగలుగుతాం అన్నట్టు, బయట చెప్తే తీసేయలేం. సో సింపుల్గా ఫ్యూ టెక్నిక్స్, కాళ్ళు ఎట్లా అల్లాడేయాలి, చేతులు ఎట్లా ఆడేయాలి, గాలి నోటితో తీసుకొని ముక్కుతో వదలాలి, జస్ట్ సింపుల్. దెన్ మీరు బడికి పంపకున్న ప్రాబ్లం కానీ ఈత అయితే నేర్పించండి. ఎందుకంటే చాలామంది చిన్నపిల్లలు ఈత మీరు సమ్మర్లోకి వచ్చినారంటే మీరు చూస్తుంటారు, మనం తెలియదు కానీ వై పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ సీరియస్లీ. బట్ ఈత అయితే నేర్పించండి. వేరే కంట్రీస్లో అయితే మీరు ఫిన్లాండ్, అమెరికా అదైతే వాడు 5th నుంచి 6th పోవాలంటే కంపల్సరీ ఈత వచ్చి ఉండాలంట. దట్ ఈస్ అనదర్ రిక్వైర్మెంట్ కంపల్సరీ. సో నైస్ అండి, రియలీ దట్స్ సో నైస్. ఇలాంటివి కదా, ఏదో లోగో మార్చేస్తే సమాజానికి ఏమొస్తుందండి? ఏమీ రాదు లోగో మారిస్తే. లేదంటే బస్సుల మీద ఉన్న పార్టీ పేర్లు మారిస్తే ఏమొస్తుంది? ఏమీ రావు. సొసైటీకి ఏం జరగదు యాక్చువల్లీ. శుభం, చాలా బాగుంది సార్, అద్భుతంగా ఉంది డిస్కషన్ మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ రియలీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను సార్. థ్యాంక్ యూ సార్.